Hello aspirants, how are you all? I hope you all are preparing well and doing good. సో మీరందరూ అడిగారు కదా లైక్ 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ని తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని. సో ఐ కేమ్ అప్ విత్ ద వీడియో అండ్ ద వెయిట్ ఈజ్ ఓవర్ గైస్. సో ఈ వీడియోలో నేను ఫస్ట్ 5 రూల్స్ అవుట్ ఆఫ్ 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ని ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. And yeah, first of all, I'm Nancy. I'm a banking aspirant and I'm also targeting 2026 all bank exams. So yeah, without any further delay, మనం వీడియో స్టార్ట్ చేద్దాం. Our very first rule is the difference between each and every. ఈచ్ అండ్ ఎవ్రీ అనేవి ఒక 2 వర్డ్స్. అందులో ఈచ్ అనేది ఒక పర్టికులర్ పర్సన్స్ని గ్రూప్లో హైలైట్ చేస్తుంది. అదే ఎవ్రీ అనేది హోల్ గ్రూప్ని హైలైట్ చేస్తుంది అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ అనేది ఏ సెంటెన్స్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీతో స్టార్ట్ అవుతాయో ఆల్వేస్ విల్ గెట్ సింగులర్ వెర్బ్. సో అది ఒక బైహార్ట్ చేసుకోవాల్సిన విషయం, ఇది మైండ్లో పెట్టుకోవాలి. ఎప్పుడైతే మీరు ఒక సెంటెన్స్ని చూసినప్పుడు అది ఈచ్ కానీ ఎవ్రీ కానీ ఈ 2 వర్డ్స్తో కానీ స్టార్ట్ అయి ఉంటే అక్కడ వచ్చే వర్బ్ ఆల్వేస్ సింగులర్ వర్బ్ అనమాట. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఈచ్ అనేది ఈచ్ స్టూడెంట్ ఈజ్ వెరీ టాలెంటెడ్. ఇట్ సౌండ్స్ వెర్డ్, లైక్ మనకు అనిపిస్తే ఈచ్ స్టూడెంట్ ఈజ్ వెరీ టాలెంటెడ్ అన్నప్పుడు ఇక్కడ ఈచ్ అనేది యాడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది. లెట్ మీ టెల్ యూ వై. ఇక్కడ యాడ్జెక్టివ్ అనేది ఏంటంటే ఒక నౌన్ కోసం ఎక్కువ చెప్తుంది అనమాట. యాడ్జెక్టివ్ ఈజ్ సంథింగ్ విచ్ క్వాలిఫైస్ నౌన్ ఆర్ టెల్స్ మోర్ అబౌట్ నౌన్. సో ఇక్కడ మనం ఈచ్ స్టూడెంట్, ఒక స్టూడెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్ అని చెప్తుంది. ఇక్కడ నౌన్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి ఈచ్ అనేది లైక్ వర్కింగ్ యాజ్ యాడ్జెక్టివ్ అనమాట. సో ఈ సెంటెన్స్లో చూద్దాం. అండ్ సి, డు నాట్ ఫర్గెట్, ఇక్కడ ఈజ్ వచ్చింది. ఈచ్ స్టూడెంట్ ఈజ్. ఇక్కడ ఈజ్ అనేది సింగులర్ వర్బ్. సో నేను ముందు హైలైట్ చేశాను కదా, ఈచ్ అండ్ ఎవ్రీ ఏ సెంటెన్స్లో అయితే స్టార్ట్ అవుతాయో అక్కడ వర్బ్ ఆల్వేస్ రిమైన్స్ సింగులర్. సో అనదర్ ఎగ్జాంపుల్ చూస్తే, ఈచ్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఈజ్ వెరీ టాలెంటెడ్. ఇక్కడ మీరు అనుకోవచ్చు స్టూడెంట్స్ అనేది నౌన్ అండ్ ఇక్కడ నౌన్ అనేది ప్లూరల్లో ఉంది, వై దే ఆర్ యూజింగ్ సింగులర్ నౌన్ అని. బట్ యాజ్ ద రూల్ సేస్ ఈచ్ అనేది ఎవ్రీ అనేది ఏ సెంటెన్స్లో అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ వచ్చే వర్బ్ ఆల్వేస్ సింగులర్ అనమాట. అది మనం బ్లైండ్గా ఫాలో అయిపోవాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈజ్ ఎందుకు వచ్చిందో ఇంకోసారి చెప్తాను. ఇక్కడ ఈచ్ అనేది ప్రొనౌన్ కింద యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి నౌన్ని క్వాలిఫై చేయట్లేదు. ఈచ్ ఇట్ సెల్ఫ్ ప్లేస్ యాజ్ సబ్జెక్ట్ విచ్ ఈజ్ అ ప్రొనౌన్, లైక్ స్టూడెంట్స్ యొక్క ప్రొనౌన్ కింద మనకి యూజ్ అవుతుంది కాబట్టి ఈచ్ అనేది ఇక్కడ ప్రొనౌన్ అయిందనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. అండ్ సి, గ్రామర్లో అనదర్ థింగ్ ఈజ్ దేర్, లైక్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఈచ్ అనేది ఇక్కడ పెడితే ప్రిపోజిషన్ తర్వాత వచ్చేది వర్బ్ ముందు వరకు మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ ద థింగ్. సో ఇవన్నీ తీసేస్తే ఈచ్ ఈజ్ సింగులర్, సో the verb is also singular. Each is very talented. Each of students are very talented. So in that way you can remember. And another thing, every student is very talented. Every student, ఇక్కడ every అనేది స్టూడెంట్ అనే నౌన్ని క్వాలిఫై చేస్తుంది, లైక్ డిఫైన్ చేస్తుంది వీ కెన్ సే. దాట్స్ వై ఎవ్రీ అనేది ఇక్కడ మనకి యాడ్జెక్టివ్ కింద యూజ్ అవుతుంది. అండ్ రిమెంబర్ దాట్ ఈచ్ అనేది బోత్ యాడ్జెక్టివ్ అండ్ ప్రొనౌన్ కింద యూజ్ చేయొచ్చు. బట్ ఎవ్రీ ఆల్వేస్ వీ హ్యావ్ టు యూజ్ యాజ్ యాడ్జెక్టివ్. ఎవ్రీ అనేది ఓన్లీ యాడ్జెక్టివ్ కింద మాత్రమే యూజ్ అవుతుంది. ఈచ్ మాత్రం బోత్ ప్రొనౌన్ అండ్ యాడ్జెక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. ఐ హోప్ యూ గాట్ ద క్లియర్ ఎక్స్ప్లెనేషన్. సో ఇంకా ఈజీగా చెప్పాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఏ సెంటెన్స్లో అయితే స్టార్ట్ అవుతాయో ఆల్వేస్ వి యూజ్ సింగులర్ వర్బ్ అనమాట. తర్వాత ఈచ్ అనేది యాడ్జెక్టివ్ కింద ప్రొనౌన్ కింద యూజ్ చేయొచ్చు, బట్ ఎవ్రీ అనేది మాత్రం యాడ్జెక్టివ్ కింద మాత్రమే యూజ్ చేయొచ్చు. అండ్ అనదర్ పాయింట్ ఈజ్ ఈచ్ అనేది ఒక గ్రూప్లో ఉన్న స్పెసిఫిక్, లైక్ ఎలా చెప్పొచ్చు,
ఈచ్ హైలైట్స్ ఇండివిజువల్ ఐటమ్స్ విత్ ఇన్ ఏ గ్రూప్. ఒక గ్రూప్లో ఉన్న ఇండివిజువల్ ఐటమ్స్ని కానీ ఇండివిజువల్ పర్సన్స్ని కానీ హైలైట్ చేస్తుంది ఈచ్ అనేది. బట్ ఎవ్రీ అనేది ఎప్పుడు ఒక గ్రూప్ని హైలైట్ చేస్తుంది అనమాట, హోల్ గ్రూప్ కింద. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ బోత్ మీన్స్ ఆల్, కలెక్టివ్. ఓకే, సో ఫస్ట్ రూల్ అనేది ఇంతే. ఐ హోప్ యూ గాట్ దట్ point. But if you have any queries guys, you people can ask me during live streams and comment sections also. But if I'm making mistakes, sorry for that, and I'll rectify and I'll learn even. So second rule చూద్దాం. ఇందులో both and not cannot be used together. మనం ఒక సెంటెన్స్లో both మరియు నాట్ని కలిపి యూజ్ చేయకూడదు అనమాట. ఇన్ సచ్ కేస్ వీ కెన్ యూజ్ నేదర్ నార్. ఒక సెంటెన్స్లో మనం బోత్ ఆర్ నాట్ సేమ్ అలాగే యూజ్ చేయకూడదు. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీ కెన్ యూజ్ నేదర్ నార్. ఇది నేదర్ దిస్ నార్ దాట్, బోత్ అంటే ఇది కూడా సేమ్ మీనింగ్ ఇస్తుంది అనమాట మనకు. నేదర్ నాట్ విచ్ ఈజ్ యూజ్డ్ వెన్ వీ వాంట్ టు సే దట్ టూ ఆర్ మోర్ థింగ్స్ ఆర్ నాట్ ట్రూ. సో నేదర్ నార్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే టూ కానీ ఆర్ మోర్ దెన్ టూ థింగ్స్ ఆర్ నాట్ ట్రూ అన్న సిచ్యువేషన్లో మనం నేదర్ నార్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బోత్ మరియు నాట్, ఫర్గోట్ అబౌట్ అండ్, బోత్ ఆర్ నాట్ కెనాట్ బి యూజ్ టుగెదర్ అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. నీదర్ రామ్ నార్ శ్యామ్ ఈజ్ గోయింగ్ టు విజిట్ దిస్ ప్లేస్. రామ్ కాదు, రామ్ మరియు అండ్ రామ్ నాట్ శ్యామ్ ఆర్ గోయింగ్ టు విజిట్. బోత్ రామ్ అండ్ శ్యామ్ ఆర్ నాట్ గోయింగ్ టు విజిట్ దిస్ ప్లేస్. ఈ ప్లేస్ని రామ్ అండ్ శ్యామ్ ఇద్దరు విజిట్ చేయట్లేదు అన్నట్టు ఈ మీనింగ్ అనమాట. సో దిస్ ఈజ్ అ వార్ విచ్ నేదర్ సైడ్ కెన్ బి విన్. సో ఈ వార్ అనేది ఏంటంటే రెండు వర్గాల సైడ్ నుంచి ఇది విన్ అవ్వలేరు, విజయం తెచ్చుకోలేరు అన్నట్టు అనమాట. గైస్ లిటరలీ ఐఎమ్ యూజింగ్ మోర్ ఇంగ్లీష్ టర్మ్స్, బట్ సారీ ఫర్ దాట్, ఐ కాంట్ హెల్ప్ విత్ దట్. బట్ ఐ హోప్ ఐఎమ్ గివింగ్ గుడ్ ఎక్స్ప్లెనేషన్. సో యా, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి, యాజ్ ఐఎమ్ ఆల్సో అన్ ఆస్పిరెంట్ లైక్ యూ ఆల్. సో ఇక్కడ neither allows us to make a negative statement about two people or things at the same time. neither అనేది ఏంటంటే మనకి ఒక టూ పీపుల్ కానీ మోర్ దెన్ టూ పీపుల్ కానీ గురించి ఒకే టైంలో నెగిటివ్ స్టేట్మెంట్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. వి యూజ్ neither అనమాట. సో neither goes before singular countable nouns. neither goes always before singular countable nouns. ఇక్కడ రామ్ అనేది సింగులర్ కౌంటబుల్ నౌన్, శ్యామ్ అనేది కూడా సింగులర్ కౌంటబుల్ నౌన్స్ అనమాట. సో నెయిదర్ అనేది ఎప్పుడు సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు మాత్రమే యూజ్ చేస్తాం. సో ద లైక్ ఓవర్ వ్యూ చెప్పాలంటే బోత్ అండ్ నాట్ మనం ఒకేసారి ఒక సెంటెన్స్లో యూజ్ చేయకూడదు. ఆ ప్లేస్లో మనం నెయిదర్ నార్ అనేది యూజ్ చేయొచ్చు. ఈ నెయిదర్ అనేది సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు మాత్రమే యూజ్ చేయాలి. నెయిదర్ రామ్ నార్ శ్యామ్ ఇస్ గోయింగ్ టు విజిట్ దిస్ ప్లేస్ అనేది రామే కాకుండా మరి శ్యామ్ కూడా ఈ ప్లేస్ని విజిట్ చేయట్లేదు, అండ్ ఈ వార్లో ఎవరు విన్ కాలేరు అని చెప్పడానికి ఒక ఇద్దరు కన్నా ఎక్కువ మంది లైక్ నాట్ గోయింగ్ టు లైక్ ట్రూ కాదు, ఇది అబద్ధం అనే సిచ్యువేషన్లో నెయిదర్ నార్ అనేది యూజ్ చేస్తామన్నమాట. అండ్ థర్డ్ రూల్కి వచ్చేస్తే యూసేజ్ ఆఫ్ రిలేటివ్ ప్రొనౌన్స్ గైస్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రూల్, అండ్ most frequently and oftenly they used to the like examiner used to ask this rule. So ikkada relative pronouns are who, whom, which and that. So ikkada manaku 4 relative pronouns unnayi. అందులో who and whom are mainly used for people. However, the pronouns can also be used for domestic animals. ఇక్కడ ఏంటంటే who, human అనే రెండు రిలేటివ్ ప్రొనౌన్స్ మోస్ట్లీ మనం హ్యూమన్ లైక్ పీపుల్ కోసం, మనుషుల కోసం యూజ్ చేస్తాం అన్నమాట. బట్ ఈ ప్రొనౌన్స్ డొమెస్టిక్ యానిమల్స్ని
మాట్లాడినప్పుడు కూడా యూస్ చేస్తాం. డొమెస్టిక్ యానిమల్స్ అంటే మన పెట్ యానిమల్స్ ఉంటాయి కదా, నాట్ వైల్డ్ యానిమల్స్, పెట్ యానిమల్స్ అనమాట. మన మధ్య తిరిగే యానిమల్స్ కోసం కూడా మనం హూ, హూమ్ అనేది యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద పీపుల్ హూ జస్ట్ బోర్డెడ్ ద ప్లేన్ ఆర్ ఇన్ ఎ రాక్ బ్యాండ్ యూస్డ్ ఫర్ పీపుల్. ఇక్కడ ద పీపుల్ ఇక్కడ అనేది ఈ ద పీపుల్ అనే దానికోసం హూ రిలేటివ్ ప్రొనౌన్. ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ ఈ సబ్జెక్ట్ని కోసం యూజ్ చేసామన్నమాట. సో ఇక్కడ మనం హూ అనేది ఇక్కడ ద పీపుల్ కోసం అయితే యూజ్ చేసాం. యాజ్ వి డిస్కస్డ్, హూ, హూమ్ అనేది పీపుల్ కోసం కానీ డొమెస్టిక్ యానిమల్స్ కోసం కానీ యూజ్ చేస్తామన్నమాట. ద వ్యాక్యూమ్ స్కేర్డ్ ఆర్ డాగ్ రాకీ హూ వాజ్ స్లీపింగ్ ఆన్ ద రగ్. సో ఎవరైతే రగ్ మీద పడుకొని ఉన్నారో వాళ్ళని ద వ్యాక్యూమ్ స్కాడ్, ద వ్యాక్యూమ్ సౌండ్ మేబీ ఆ సౌండ్కి రాకీ అంటే ఒక డాగ్ ఏదైతే రగ్ మీద పడుకొని ఉందో భయపెట్టేసింది అన్నట్టు మీనింగ్ అనమాట. ఇక్కడ ఈ మీనింగ్లో హూ అనేది రాకీని లైక్ క్వాలిఫై చేస్తుంది. క్వాలిఫై అంటే రాకీ గురించి చెప్తుంది. రాకీ అనేది ఎవరంటే ఒక డాగ్. సో యూస్డ్ ఫర్ పెట్ అండ్ డొమెస్టిక్ యానిమల్స్. అక్కడ సేమ్ హూ అనేది ఇక్కడ పెట్ యానిమల్స్ ఐ సైడ్ రైట్, డొమెస్టిక్ యానిమల్స్ అన్న పెట్ యానిమల్స్ అన్న సేమ్. విచ్ ఈజ్ యూస్డ్ ఫర్ యానిమల్స్ ఇన్ జనరల్ ఆర్ థింగ్స్, దట్ ఈస్ నాన్ డొమెస్టిక్ యానిమల్స్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్. సో విచ్ అనేది వైల్డ్ యానిమల్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ కోసం యూస్ చేస్తాం. లైక్ ద టేబుల్ విచ్ ఈజ్ కెప్ట్ అసైడ్. టేబుల్ అనేది ఒక నాన్ లివింగ్ థింగ్ రైట్. వినిత విజిటెడ్ ద పార్క్ విత్ అ డాగ్ విచ్ లైక్స్ టు చేస్ స్క్వెరల్స్. వినిత అనే ఒక ఆవిడ పార్క్కి ఒక డాగ్తో వచ్చింది. ఆ డాగ్ ఏంటనేది స్క్వేరల్స్ని చేజ్ చేసింది అనమాట. అలాగా ఇక్కడ ఆ డాగ్ కోసం కూడా ఇక్కడ యానిమల్, డాగ్ ఈజ్ ఆల్సో యానిమల్ రైట్. ఇక్కడ మనకి విచ్ అనేది ఈ డాగ్ని రిప్రజెంట్ చేసింది. ద బాంబ్ విచ్ కిల్డ్ 15 పీపుల్. ఈ విచ్ అనేది ద బాంబ్, ఇట్స్ ఎ నాన్ లివింగ్ థింగ్, దీన్ని క్వాలిఫై చేసింది అనమాట. ఇక్కడ యూస్డ్ ఫర్ నాన్ లివింగ్ థింగ్. సో దాట్ కెన్ బి యూస్డ్ ఫర్ పీపుల్, యానిమల్స్ ఆర్ థింగ్స్, దట్ ఈస్ నో రెస్ట్రిక్షన్స్. సో మనం హూమ్ అనేవి పీపుల్ అండ్ డొమెస్టిక్ యానిమల్స్ కోసం యూస్ చేస్తాం. విచ్ అనేది నాన్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ డొమెస్టిక్ యానిమల్స్ కోసం యూస్ చేస్తాం. బట్ దట్ అనే దానికి నో రెస్ట్రిక్షన్స్. ఇట్ కెన్ బి యూస్డ్ ఫర్ ద పీపుల్, మనం పీపుల్ కోసం, యానిమల్స్ కోసం, థింగ్స్ కోసం, దేనికోసమైనా దట్ అనేది యూస్ చేయొచ్చు అనమాట. సో ఐ హోప్ యూ గాట్ ద డిఫరెన్స్. ఇక్కడ ద కార్ దట్ జాస్ప్రీత్ బాట్ రన్స్ ఆన్ ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్. ఈ కార్ ఎవరైతే జాస్ప్రీత్ కొన్నారో అది బోత్ ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ మీద రన్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ దట్ క్వాలిఫైస్ ద కార్, నాన్ లివింగ్ థింగ్. ద మ్యూజిషియన్ దట్ వోన్ ద అవార్డ్ ఈజ్ అన్ ఇండియన్. ఆ మ్యూజిషియన్ ఎవరైతే అవార్డ్ విన్ అయ్యారో వాళ్ళు ఇండియన్ అనమాట. ఇక్కడ మనకు ఒక పర్సన్ని రిఫర్ చేసింది. ఈ దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్, ఇది ఈ ద మ్యూజిషియన్ని రిఫర్ చేసింది. ద డాగ్ దట్ ఈస్ చేజింగ్ ద స్క్వేరల్స్ బిలాంగ్ టు బ్రిడ్జెస్. ఎవరైతే డాగ్ ఉందో అది స్క్వేరల్స్ని చేజ్ చేస్తుందో అది బ్రిడ్జెస్కి సొంతమైన డాగ్ అనమాట. ఇక్కడ యానిమల్ కోసం యూజ్ చేసాం. సో క్లియర్గా వన్ యూసేజ్లో చెప్పాలంటే హూమ్ అనేవి పీపుల్ కానీ నాన్ డొమెస్టిక్ యానిమల్స్ కోసం యూజ్ చేస్తాం. విచ్ అనేది నాన్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ డొమెస్టిక్ యానిమల్స్ కోసం యూజ్ చేస్తాం. దెన్ దట్ అనేది బోత్ పీపుల్, లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్, డొమెస్టిక్, ఆల్ దట్, నో రెస్ట్రిక్షన్స్ అనమాట. ప్రతి దానికి దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ కింద యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నోట్ ఏంటంటే all, any, the, only, the same, none, much, no, the little, the few, something, anything, nothing and superlative degrees are all followed by that only. They cannot be followed by who or which. So మనకి ఇక్కడ మెన్షన్ చేసిన ఆల్ ద సూపర్లేటివ్ డిగ్రీస్ ఉన్నాయి కదా, అండ్ ఇప్పుడు ఆల్ కానీ, ఎనీ కానీ, ఆల్ దీస్ వర్డ్స్ కెన్ బి ఫాలోడ్ బై
ఓన్లీ దట్ అనమాట. ఇవి ఏవేవైతే వర్డ్స్ ఉన్నాయో ఇవి ఏ సెంటెన్స్లో వచ్చినా దాని తర్వాత ఓన్లీ దట్ మాత్రం యూజ్ చేయాలి, హూ ఆర్ విచ్ యూజ్ చేయకూడదని చెప్తున్నారు. అండ్ దిస్ ఈజ్ ద సేమ్ బుక్ దట్ యు వర్ రీడింగ్. ఇది సేమ్ బుక్ కదా నువ్వు చదువుతున్నావు అన్న కాంటెక్స్లో ఇది వస్తుంది. దిస్ ఈజ్ ద సేమ్. సి ఇక్కడ ద సేమ్ ఉంది కదా, ద సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం దట్ మాత్రమే యూజ్ చేయాలి. సో అనదర్ కాన్సెప్ట్ ఈజ్ హూఎవర్, హూమెవర్ గైస్. హూఎవర్ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్ అనమాట. ఒక సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ని ప్రొనౌన్, సబ్జెక్ట్ కోసం మాట్లాడేది సబ్జెక్టివ్ ప్రొనౌన్ అవుతుంది. అండ్ హూమెవర్ అంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఒక సెంటెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ కోసం మాట్లాడేది హూమెవర్, లైక్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అవుతుంది. ఇక్కడ హూఎవర్ ఈజ్ హంగ్రీ కెన్ హ్యావ్ ద లెఫ్ట్ ఓవర్ పిజ్జా. ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళు మిగిలిన పిజ్జా తినేయొచ్చు అన్నట్టుంది. సో ఇక్కడ హూఎవర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ ఈ సబ్జెక్ట్లో మీరు హీ పెట్టుకోవచ్చు, షీఈ్ హంగ్రీ, హీఈస్ హంగ్రీ. ఈ కాంటెక్స్ట్లో హూఎవర్ ఉంది కదా, ఈ హూఎవర్ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్ కింద వర్క్ అవుతుంది. ఇక్కడ హూమెవర్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఇట్ సర్వ్స్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఆర్ ఏ ప్రిపోజిషన్. సో హూమెవర్ అనేది ఒక ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అనమాట. ఇది ఒక ఆబ్జెక్ట్ లాగా ఒక సెంటెన్స్లో యూజ్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ ఇన్వైట్ హూమెవర్ యూ చూస్. ఇక్కడ యూ చూస్ హిమ్. సి నువ్వు ఎవరైతే కావాలనుకుంటున్నావో వాళ్ళని నువ్వు ఇన్వైట్ చేయొచ్చు అని ఉంది. అక్కడ ఇది ఆబ్జెక్ట్ అయింది. ప్లీజ్ ఇన్వైట్, ఇన్వైట్ అనేది వర్బ్ అయితే హూమెవర్ వర్బ్ తర్వాత వచ్చేది మనకు ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. సారీ గైస్. తర్వాత హూమెవర్ ఈజ్ ద ఆబ్జెక్ట్. అండ్ ఇక్కడ చూడు, యూ చూజ్ హిమ్, ఐఎమ్ చూజింగ్ హిమ్ టు ఇన్వైట్. సో ఇక్కడ అర్థమైంది కదా, ప్లీజ్ ఇన్వైట్ హూమెవర్ యూ చూస్. నీకు ఎవరైతే చూస్ చేసుకున్నావు వాళ్ళని ఇన్వైట్ చేయండి. ఇక్కడ ఈ హూమెవర్ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అనమాట. Rule number 4 guys. There are 3 types of conditional sentence, and another very important rule guys, like conditionals are very much important for the coming exams. So there are 3 types of conditional sentences. The type condition, condition possible to fulfill. ఫస్ట్ టైప్ ఏంటంటే ఏదైతే కండిషన్ పెడతామో there are many possible ways to fulfill. అది కంప్లీట్ చేయడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. అండ్ కండిషన్ ఇన్ థ్యూరీ పాసిబుల్ టు ఫుల్ఫిల్. ఏదైతే థ్యూరీలో కండిషన్ ఉందో అది పాసిబుల్, అది ఆల్సో పాసిబుల్ టు ఫుల్ఫిల్. ఛాన్సెస్ ఆర్ దేర్. కండిషన్ నాట్ పాసిబుల్ టు ఫుల్ఫిల్ అనమాట. లైక్ మనం ఏదైనా చాలా లేట్ అయిపోయిన తర్వాత రియలైజ్ అయ్యి అయ్యో చేసినా బాగుంటుండే, అలా చేస్తే నేను అవుతుండే, అలాగా. లైక్ ఆల్రెడీ అయిపోయింది, దెర్ ఈజ్ నో వే టు మేక్ ఇట్ పాసిబుల్, బట్ రియలైజేషన్ యూ కెన్ సే. 3 conditions. Let's understand their forms. Okay. Type 1, if clause, మెయిన్ క్లాజ్. సో ఇఫ్ క్లాజ్లో సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్లో ఉంటే ద మెయిన్ క్లాజ్లో మాత్రం విల్, ఫ్యూచర్ ఆర్ మోడల్ ప్లస్ ఇన్ఫినిటివ్. ఇన్ఫినిటివ్ ఏంటంటే బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ లైక్ ఫాలోడ్ ప్రిసీడెడ్ బై టు. సో ఇక్కడ ఎలా అంటే ఇన్ఫినిటివ్ ఏంటంటే టు ఈట్, టు స్లీప్. ఏదైనా బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని ముందు టు పెడితే అది ఇన్ఫినిటివ్ అంటారనమాట. సో ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఈఎస్ ఉంటే దట్ మెయిన్ క్లాజ్ అనేది రియాక్షన్ కూడా అవుతుంది. విల్, ఫ్యూచర్, ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్, షెల్ ప్లస్ V1 అవుతుంది అనమాట. ఇక్కడ నాకు రాయడానికి అవ్వట్లేదు, సారీ ఫర్ దాట్. మేబీ కమింగ్ డేస్ ఐ విల్ ఇంప్రూవ్. సో ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. సింపుల్ ప్రెజెంట్ ఉంది కదా, అక్కడ ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎస్ఈఎస్. ఇక్కడ మెయిన్ క్లాజ్లో ఎలా అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 అనమాట. అర్థమైనట్టుంది. సో సింపుల్ పాస్ట్లో ఏంటంటే ఇఫ్ ప్లస్ V1 సబ్జెక్ట్ ప్లస్ V2 సింపుల్ పాస్ట్.
వుడ్ ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ V1 ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్గా మనకి ఇది ఎక్కువ అడుగుతూ ఉంటారు. అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ V3 ఇక్కడ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ V3. సో ఇది మీరు నోట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్లో ఏంటంటే ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ V3 అనమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్, 3 డిఫరెంట్ కండిషనల్స్. లెట్స్ డిస్కస్. ఇఫ్ ఐ స్టడీ ఐ విల్ పాస్ ద ఎగ్జామ్. సో మనం ఇక్కడ అనుకున్నాం కదా కండిషన్ పాసిబుల్ టు ఫుల్ఫిల్. ఫస్ట్ కండిషన్లో ఏంటంటే ఏదైతే మనం కండిషన్ పెడతామో అది పాసిబుల్ అవ్వడానికి ఫుల్ఫిల్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అలాగే ఇఫ్ ఐ స్టడీ ఐ విల్ పాస్ ద ఎగ్జామ్, నేను చదివితే నేను పాస్ అవుతాను. ఇప్పుడు నేను చదివితే ఫ్యూచర్లో నేను ఎగ్జామ్ క్లియర్ చేస్తాను అన్నట్టు పాసిబిలిటీ ఉంది కదా మనకి. ప్రజెంట్లో మనం చదివితే ఫ్యూచర్లో ఎగ్జామ్ క్రాక్ చేస్తాం. ఇఫ్ వీ ప్రిపేర్ ఫర్ బ్యాంకింగ్ వీ విల్ క్రాక్ ద ఎగ్జామ్ లైక్ ఆల్ ద బ్యాంకింగ్ ఎగ్జామ్స్. సో ఇక్కడ ఇఫ్ ఐ స్టడీ ఐ వుడ్ పాస్ ద ఎగ్జామ్. ఇఫ్ ఐ స్టడీడ్ సింపుల్ పాస్ట్ అనమాట. ఐ వుడ్ పాస్ ద లైక్ అక్కడ కూడా కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ ఐ స్టడీడ్ మీన్స్ ఇఫ్ నేను చదువుకుంటే కనుక ఐ వుడ్ పాస్ ద ఎగ్జామ్, నేను పాస్ అవుతాను. అండ్ ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీస్ థర్డ్ కండిషనల్, నేను అప్పుడు చదివి ఉంటే ఐ వుడ్ హ్యావ్ పాస్ ద ఎగ్జామ్, అంటే నేను ఎగ్జామ్ పాస్ అయి ఉండేదాన్ని అని. ఇది ఆల్రెడీ అయిపోయింది సింపుల్. ఇక్కడ ఎలాగంటే పాస్ట్ పర్ఫెక్ట్ ఆల్రెడీ అయిపోయింది, ఛాన్సెస్ లేవు, రియలైజేషన్ ఓన్లీ. నేను అప్పుడు చదివి ఉంటే మేబీ పాస్ అయ్యేదాన్నేమో అన్నట్టు. సో ఈ 2 ఫస్ట్ కండిషనల్ సెకండ్ కండిషనల్ పాసిబిలిటీస్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ రియలైజేషన్, నో పాసిబిలిటీ, నో ఛాన్సెస్, బట్ రియలైజింగ్ నేను అప్పుడు చదువు ఉంటే ఎగ్జామ్ క్లియర్ చేసేదాన్నేమో అన్నట్టు. సో the given rule is not applicable in the case of universal truth. యూనివర్సల్ ట్రూత్స్ అనేవి లైక్ సూర్యుడు ఎప్పుడు తూర్పుని ఉదయిస్తాడు అండ్ 100 degrees Celsiusలో వాటర్ బాయిల్ అవుతుంది అన్న యూనివర్సల్ ట్రూత్స్ యూజ్ చేసినప్పుడు మనకి కండిషనల్స్ అనేవి వర్క్ అవ్వవు. వీ కెనాట్ యూజ్, నాట్ అప్లికబుల్ అనమాట. సారీ. సో రూల్ నెంబర్ 5 guys. For today this is the last rule. The general rule for uses of phrase one of the is. మనం one of the అనేది important rule guys. Sorry, I'm telling every rule is important. Of course, 120 rules of grammar itself merged all as important rules, cause they after removing some other random rules, they just kept these rules as important rules. So వన్ ఆఫ్ ద అనేది నాకు తెలిసి మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్ ఇన్ ఎర్రర్ డిటెక్షన్. సో ఫోకస్డ్గా వినండి గైస్. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు గివ్ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇక్కడ వన్ ఆఫ్ ద ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ దట్ హూ రిలేటివ్ ప్రొనౌన్స్ కదా ఇవి ఈ 2 ప్లస్ సింగులర్ ఆర్ ప్లూరల్ వర్బ్. So this is that structure. Just remember the structure. One of the వచ్చినప్పుడు ఎప్పుడు మనకి ప్లూరల్ నౌన్ మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు ఎప్పుడు మనకి ప్లూరల్ నౌన్ మాత్రమే యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ when the relative pronouns who that is not used, that is if one of the noun is actually the subject of the verb, then we use singular verb. సో ఎప్పుడైతే రిలేటివ్ ప్రొనౌన్స్ హూ దట్ హూ ఆర్ దట్ అనేది ఈ వన్ ఆఫ్ ద ఉన్నప్పుడు యూజ్ చేయలేదో అప్పుడు మనకి వన్ ఆఫ్ ద అనేది వన్ ఆఫ్ ద నౌన్స్ అనేది ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ దట్ వర్బ్. అర్థమైందా? ఒక సబ్జెక్ట్ ఒక సెంటెన్స్లో వన్ ఆఫ్ ద థింగ్స్ వన్ ఆఫ్ ద ప్లస్ నౌన్ వస్తుంది, వన్ ఆఫ్ ద థింగ్స్, వన్ ఆఫ్ ద పర్సన్స్, వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అది ఉన్నప్పుడు దట్ కానీ హూ కానీ యూజ్ చేయలేనప్పుడు మనకి వన్ ఆఫ్ దతో స్టార్ట్ అయింది మాత్రమే మనకి సబ్జెక్ట్ అవుతుంది. అలాంటి టైంలో వీ ఆల్వేస్ యూజ్ సింగులర్ వర్బ్ అనమాట. అదే సి దేర్ ఆర్ మెనీ బర్డ్స్ ఆన్ ద ట్రీ.
ఆ ట్రీ మీద చాలా బర్డ్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద బర్డ్స్ ఈజ్ రెడ్. ఇక్కడ ఈ సెంటెన్స్లో మనకి దట్ కానీ హూ కానీ లేదు. సో ఇక్కడ ఏంటంటే వన్ ఆఫ్ ద బర్డ్స్, ఇక్కడ వరకు మనకి అర్థమవుతుందా? నేను ఇక్కడ ఇది చూపిస్తున్నాను. ఇక్కడ ఈ వన్ ఆఫ్ ద నుంచి బర్డ్స్ ఉన్నాయి కదా, అక్కడ వరకు మనకి సబ్జెక్ట్ అవుతుంది ఆ సెంటెన్స్కి. దట్స్ వై వీ ఆల్వేస్ యూజ్ సింగులర్ వర్బ్. ఇది వేరొకలకు కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నేను చెప్పాను కదా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రూల్. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ప్రిపోజిషన్స్ ఆల్సో. ఆఫ్ నుంచి ఈ వర్బ్ ఈజ్ కదా, ఈ ముందు వరకు వన్ ఆఫ్ సారీ గైస్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో ఈ వన్ అనేది సింగిల్ కాబట్టి ఈజ్ కూడా సింగులర్ వర్బ్ అవుతుంది. అర్థమైందా? ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే వన్ ఆఫ్ ద ఉన్నప్పుడు రిలేటివ్ ప్రొనౌన్స్ యూజ్ చేయలేనప్పుడు వీ ఆల్వేస్ యూజ్ ఈజ్, లైక్ సింగులర్ వర్బ్ అనమాట. ఐ హోప్ యూ గాట్ గైస్. When the relative pronoun who that is used, that is if one of the nouns is not actually the subject of the verb, then we use a plural verb. సో ఒక సెంటెన్స్లో వన్ ఆఫ్ ద నౌన్స్ యూజ్ చేసినప్పుడు దాంతో పాటు హూ ఆర్ దట్ రిలేటివ్ ప్రొనౌన్స్ కూడా యూజ్ చేసినప్పుడు మనకి వన్ ఆఫ్ ద అనేది ఆ సెంటెన్స్కి యొక్క సబ్జెక్ట్ కింద యాక్ట్ చేయదనమాట. సో ఆ టైంలో మనం ప్లూరల్ వర్బ్ యూజ్ చేస్తాం. షీ ఈజ్ వన్ ఆఫ్ ద మదర్స్ హూ ఆర్ రియలీ వర్కింగ్. హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఇప్పుడు మనకి ఇదంతా ఒక సబ్జెక్ట్లా కాదు. సో మనం అందుకే ఎప్పుడైతే వన్ ఆఫ్ దతో పాటు ఈ హూ అనేది దట్ కానీ యూజ్ చేస్తే వర్బ్ అనేది ఎప్పుడు ప్లూరల్లోనే ఉంటుంది. సింపుల్. ఇఫ్ ద సెంటెన్స్ ఫాలోస్ ద ఫార్మ్ ద ఓన్లీ వన్ ఆఫ్ ద ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ హూ దట్ ఏ సింగులర్ వర్బ్ ఈజ్ రిక్వైర్డ్. సో మనకు వచ్చిన సెంటెన్స్ కనుక ఈ స్ట్రక్చర్ ఫాలో అయితే, ఇఫ్ ద సెంటెన్స్ ఫాలోస్ ద ఓన్లీ వన్ ఆఫ్ ద ప్లస్ ప్లూరల్ నౌన్ వచ్చి హూ దట్ ఉన్నప్పుడు సింగులర్ వర్బ్ మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ రీనా, ఇక్కడ చూద్దాం, ద ఓన్లీ వన్ ఆఫ్ ద రీనా ఈజ్ ద ఓన్లీ వన్ ఆఫ్ ద గర్ల్స్ హూ హ్యాస్ ఎవర్ బీన్ టు ఇండియా. ఇక్కడ మనం సింగులర్ వర్బ్ మాత్రమే యూజ్ చేస్తాం. యాజ్ అదే మెన్షన్ కదా, వన్ ఆఫ్ ద ఉన్నప్పుడు ప్లూరల్ నౌన్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ రీనా ఈజ్ ద ఓన్లీ, ఇక్కడ ద గర్ల్స్ అనేది ప్లూరల్ నౌన్, తర్వాత హూ అండ్ దట్ వచ్చింది, హూ వచ్చింది, హ్యాస్ ఎవర్ బీన్ టు ఇండియా అనేది లైక్ సింగులర్ వర్బ్ మాత్రమే యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద 5 రూల్స్ గైస్. and I hope you understood well, and inka emana doubts unte you can ask me, but tomorrow I'll share that coming next 5 rules in another video. So until then, stay consistent. Please revise these rules and ask ChatGPT to give some questions or exercises regarding these 5 rules and practice. So practice makes everything possible, and stay consistent guys. Have a ikkada 6th rule entante manaki, if there is a combination of number plus unit plus noun or number unit adjective in a sentence, we always use the singular form of the unit. సో ఇక్కడ ఏదైనా సెంటెన్స్లో నంబర్ యూనిట్ అడ్జెక్టివ్ కానీ నంబర్ యూనిట్ నౌన్ కానీ ఉంటే కనుక మనం ఆ యూనిట్ ఏదైతే ఉందో అది ఆల్వేస్ సింగులర్ ఫామ్లో యూజ్ చేస్తాం అన్నమాట. సో డైరెక్ట్గా మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్తే, he saw a 10-inch snake. సో ఇక్కడ 10 అనేది నంబర్, స్నేక్ అనేది నౌన్, ఇక్కడ ఇంచ్ అనేది యూనిట్ అన్నమాట. సో ఇక్కడ నంబర్ ఇంకా నౌన్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంచ్ షుడ్ బి సింగులర్. సో మనం సింగులర్లో ఉన్న ఇంచ్నే యూజ్ చేసామన్నమాట. సో ఇక్కడ అనదర్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక, షీ గేవ్ మీ 2 500 రూపీస్ రూపీ నోట్స్. సో ఇక్కడ చూస్తే 5 యూనిట్ అనేది సింగులర్లో ఉంది, ఇది 100 రూపీ నోట్స్ని 100 అనేది మనకి యాడ్జెక్టివ్ అన్నమాట. సో 500 రూపీస్ నోట్స్ అనేది ఈ 100 రూపీ అనేది యూనిట్ కింద చూసుకుంటే సింగులర్ అన్నమాట ఇక్కడ మనకి. సో నోట్ చూద్దాం.
If there is a combination of number plus unit in a sentence, a singular unit will be used if the sentence is not self-explanatory. Otherwise, plural unit will be used if the sentence is సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఒకవేళ మనం ఏదైనా కాంబినేషన్లో ఉన్న సెంటెన్స్లో నంబర్ ప్లస్ యూనిట్ కనుక ఉంటే కనుక మనం సింగులర్ యూనిట్ యూజ్ చేస్తాం. ఎప్పుడు ఆ సెంటెన్స్ అనేది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అంటే ఆ సెంటెన్స్ ఇట్ సెల్ఫ్ కంప్లీట్ కాకపోతే మనం సింగులర్ యూనిట్ యూజ్ చేస్తాం. అదర్వైజ్ ఆ సెంటెన్స్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అంటే ప్లూరల్ యూనిట్ యూజ్ చేస్తాం. సో మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. హీ హ్యాడ్ 5 dozen. సో అతని దగ్గర ఇది ఈ సెంటెన్స్ కంప్లీట్ అయిందా అవ్వలేదు కదా, ఎలాంటప్పుడు అదే ఇది ఏదైతే ఇది సెంటెన్స్ కంప్లీట్ కాదో 5 dozen ఏమున్నాయి, డజన్ తర్వాత ఏదో ఒకటి ఉంటేనే ఆ సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. ఇన్ దిస్ కేస్ ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ కాదు. హెన్స్ వీ హ్యావ్ యూజ్డ్ అ సింగులర్ నౌన్. సో ఇక్కడ మనం సింగులర్ నౌన్ యూజ్ చేసాం. ఐ హ్యావ్ 5 rupees. సో ఇక్కడ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. నా దగ్గర రూపీస్ అనేవి యూనిట్ ఉన్నాయి కదా, యూనిట్ ప్లూరల్లో ఉంది, కానీ ఇది కంప్లీట్ సెంటెన్స్ అనమాట. నా దగ్గర ఒక 5 rupees ఉన్నాయి అనేది ఒక సెంటెన్స్ కంప్లీట్గా ఉంది కాబట్టి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. హెన్స్ వీ యూజ్డ్ ప్లూరల్ ఫామ్ అనమాట. ఐ హోప్ యూ గాట్ దాట్. In a sentence, if there is more than one unit, units are always arranged in ascending order. సో ఒక సెంటెన్స్లో కనుక మనకి ఒకటి కంటే ఎక్కువ యూనిట్స్ ఉన్నట్టయితే ఏవేవైతే యూనిట్స్ ఉన్నాయో అవన్నీ అసెండింగ్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనకి అరేంజ్ చేస్తామన్నమాట. సో ఎగ్జాంపుల్ ఏంటి, thousands of lakhs of students took the test. సో ఇక్కడ థౌజండ్స్ అనేవి తక్కువ, తర్వాత ల్యాక్స్ ఎక్కువ. సో మనం అసెండింగ్ ఆర్డర్లో ఇంక్రీజింగ్ ఆర్డర్లో ప్లేస్ చేసాం. థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ టుక్ ద టెస్ట్. సో ఇక్కడ మనకి యూనిట్స్ అనేవి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ అయి ఉన్నాయన్నమాట. సో 6th రూల్ అంటే ఏం లేదు. ఇక్కడ ఏదైతే మనం సెంటెన్స్లో కనుక నంబర్ యూనిట్ నౌన్ ఆర్ నంబర్ యూనిట్ యాడ్జెక్టివ్ ఉన్నప్పుడు ఆ సెంటెన్స్లో వి ఆల్వేస్ యూజ్ సింగులర్ యూనిట్ అనమాట. సో అలాగే కాకుండా నంబర్ యూనిట్ in a sentence, if there is more than one unit, units are always arranged in ascending order అని చెప్పారు. అంటే ఒక సెంటెన్స్లో ఒకటి కంటే ఎక్కువ యూనిట్స్ ఉన్నప్పుడు ఆ యూనిట్స్ని ఆల్వేస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో మాత్రమే ప్లేస్ చేస్తారనమాట. సో థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ టుక్ ద టెస్ట్. ఇక్కడ థౌజండ్స్ ల్యాక్స్ 2 units అయితే ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెరుగుతున్న ఆర్డర్లో ఫస్ట్ థౌజండ్స్ తర్వాత ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ టుక్ ద టెస్ట్. సో 7th రూల్ చూసుకుంటే ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైమ్, మనీ, స్పీడ్, వెయిట్, height and distance when used or covered in one way usually take a singular verb. However, when these expressions are used or covered in various ways, a plural verb is used. సో ఏవైతే ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో టైం, మనీ, స్పీడ్, వెయిట్, హైట్ అండ్ డిస్టెన్స్ ఒకే వే గురించి వన్ వే గురించి కవర్ చేసినప్పుడు మనం సింగులర్ వర్బ్ యూజ్ చేస్తాం అన్నమాట. తర్వాత వేరియస్ వేస్ గురించి యూజ్ చేసినప్పుడు ప్లూరల్ వర్బ్ యూజ్ చేస్తాం. ఇక్కడైతే 10 miles నీడ్స్ టు బి కవర్డ్ కంప్లీట్లీ ఆన్ ఫుట్. ఒక 10 మైల్స్ అనేవి కంప్లీట్గా మనం కాళ్ళ మీదే కవర్ చేయాలి అని అన్నారు కాబట్టి సింగిల్ వే గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనం ఇక్కడ సింగులర్ వర్బ్ యూజ్ చేసాం. ఇక్కడ నీడ్స్ అనేది ఒక సింగులర్ వర్బ్ అనమాట. సో 10 miles నీడ్ టు బి కవర్డ్ పార్ట్లీ బై కార్ అండ్ రెస్ట్ ఆన్ ఫుట్. సో ఒక 10 miles ఫస్ట్ మనం పార్ట్లీ కార్తో కవర్ చేసి తర్వాత రిమైనింగ్ పార్ట్ ఫుట్ మీద కాళ్ళతో కవర్ చేయాలనేది 2 వేరియస్ వేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం ప్లూరల్ వర్బ్ యూజ్ చేస్తాం. ఐ హోప్ యూ గాట్ దాట్. రూల్స్ ఆఫ్ గ్రామర్లో 8th రూల్ చూసుకుందాం. సర్టెన్ కేసెస్ ఆఫ్ కంపారిజన్స్ గైస్. గోల్డ్ ఈజ్ మోర్ ప్రీషియస్ దెన్ ఆల్ మెటల్స్. ఇది ఇన్కరెక్ట్. ఎందుకంటే గోల్డ్ అనేది ఇట్ సెల్ఫ్ అ మెటల్ కంపేరింగ్ విత్ ఆల్ ద మెటల్. సో ఆల్ మెటల్లో గోల్డ్ కూడా ఉంది కూడా. గోల్డ్తోనే ఎలా కంపేర్ చేస్తాం అన్న లాజిక్ని బట్టి ఇది ఇన్కరెక్ట్ అయింది.
Gold is itself a metal and is being compared with all metals, which include even gold as a metal. Thus, at a point of time, the meaning of the sentence becomes, so gold is more precious than gold, which makes the sentence wrong. సో గోల్డ్ ఈజ్ మోర్ ప్రీషియస్ దెన్ గోల్డ్ అనేది డజంట్ మేక్ సెన్స్ అనమాట. సో ఇప్పుడు గోల్డ్ అనేది ఆల్రెడీ మెటల్ కాబట్టి ఆ మెటల్ అన్నిటితో గోల్డ్ని కంపేర్ చేస్తున్నప్పుడు గోల్డ్ కూడా ఆ మెటల్లో ఉంటుంది కాబట్టి గోల్డ్ని గోల్డ్తో కంపేర్ చేయలేం కాబట్టి ఇట్స్ రాంగ్. సో యూ కెన్ సే ద కరెక్ట్ సెంటెన్స్ యాజ్ గోల్డ్ ఈజ్ మోర్ ప్రీషియస్ దాన్ ఎనీ అదర్ మెటల్స్. గోల్డ్ అనేది గోల్డ్ కాకుండా వేరొక మెటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ అన్ని మెటల్స్ కంటే గోల్డ్ ఈజ్ ప్రీషియస్. సో ఇన్ దిస్ కేస్ ఇట్స్ కరెక్ట్ గైస్. Gold is compared with any other metals, which means gold is precious than any other metal than gold, which makes the sentence meaningful and logical. So goldని గోల్డ్తో కాకుండా అదర్ మెటల్స్తో కంపేర్ చేసినప్పుడు the sentence creates some sense అన్నమాట. డైమండ్ ఈజ్ మోర్ ప్రీషియస్ దెన్ ఆల్ మెటల్స్. సో డైమండ్ అనేది ఇక్కడ మోర్ ప్రీషియస్ దెన్ ఆల్ మెటల్స్. సో ఎందుకు డైమండ్ ఆల్ మెటల్స్ కన్నా ప్రీషియస్ అయినప్పుడు ఈ సెంటెన్స్ ఎందుకు కరెక్ట్ అయింది, గోల్డ్ అప్పుడు ఎందుకు అవ్వలేదంటే గోల్డ్ ఈజ్ నాట్ అ మెటల్ గైస్, దట్స్ వై ఇట్స్ కరెక్ట్. సో డైమండ్ బీయింగ్ అ నాన్ మెటల్ ఈజ్ కంపేర్డ్ టు ఆల్ మెటల్స్. సో డైమండ్ అనేది మెటల్ కాదు, సో దీన్ని ఆల్ మెటల్స్తో కంపేర్ చేసాం కాబట్టి ఇట్ మేక్స్ సెన్స్ అన్నమాట. సో 9th రూల్ చూసుకుందాం, ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్, సిన్స్ అండ్ ఫర్. సో గైస్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూల్, సో నోట్ ఇట్ డౌన్ అండ్ ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్. మనకి చాలా ర్యాండమ్ ఫ్రీక్వెంట్గా లైక్ అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్స్ అయితే, లైక్ ఎర్రర్ డిటెక్షన్లో మోస్ట్లీ. ఫర్ ఈజ్ యూజ్డ్ ఫర్ డ్యూరేషన్ గైస్. ఫర్ అనేది ఒక డ్యూరేషన్ కోసం యూజ్ చేసినప్పుడు ఫర్ అనేది యూజ్ చేస్తామన్నమాట. డ్యూరేషన్ ఆఫ్ టైంలో హీ హ్యాస్ బీన్ హియర్ ఫర్ 6 months అండ్ స్టిల్ కెనాట్ స్పీక్ అ వర్డ్ ఆఫ్ జర్మన్. ఈ పర్సన్ 6 months నుంచి ఇక్కడే ఉన్నాడు బట్ స్టిల్ హీ కాంట్ ఏబుల్ టు స్పీక్, తను జర్మన్ మాట్లాడలేడు ఒక మాట కూడా అని చెప్పారు. ఇక్కడ డ్యూరేషన్ ఎన్ని మంత్స్ ఆఫ్ డ్యూరేషన్, ఇక్కడ 6 months డ్యూరేషన్ కాబట్టి ఫర్ యూజ్ చేసాం. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. అండ్ సిన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ టు డెనోట్ పాయింట్ ఆఫ్ స్టార్ట్. ఎప్పుడైతే సిన్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడు పాయింట్ స్టార్ట్ అయింది అని, పాయింట్ ఆఫ్ స్టార్ట్, ద మూమెంట్ వెన్ థింగ్స్ స్టార్ట్ అన్నప్పుడు సిన్స్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. I have only known her since the beginning of last week. లాస్ట్ వీక్ బిగినింగ్ నుంచి నాకు తను తెలుసు అన్న మీనింగ్లో ఉంది ఈ సెంటెన్స్. సిన్స్ ప్లస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. సో సిన్స్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో అక్కడ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం ఉంటుంది అన్నమాట. సో ఓకే గైస్, సిన్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో అక్కడ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం ఉండాలి. సో ఇక్కడ ఫర్ ఈజ్ యూజ్ టు స్పెసిఫై అ పీరియడ్ ఆఫ్ టైమ్ వైల్ సిన్స్ ఈజ్ యూజ్ టు స్పెసిఫై పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. మనం ఫర్ అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైం రిప్రజెంట్ యూజ్ చేసినప్పుడు ఫర్ యూజ్ చేస్తాం, బట్ సిన్స్ అనేది ఒక పర్టికులర్ టైం ఎప్పుడు థింగ్స్ స్టార్ట్ అయ్యాయి అన్నదాన్ని స్పెసిఫై చేసినప్పుడు సిన్స్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓన్లీ ద పర్ఫెక్ట్ టెన్స్ ఆర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సిన్స్ అండ్ ఫర్ వెన్ దే డినోట్ టైం. సో సిన్స్ అండ్ ఫర్ అనేవి ఎప్పుడు టైం డినోట్ చేస్తావో అప్పుడు పర్ఫెక్ట్ టెన్స్ కానీ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ ఈ 2 టెన్స్ మాత్రమే వీటి ముందు యూజ్ చేస్తామన్నమాట. ఐ హోప్ యూ గాట్. సి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హ్యావ్ హ్యాడ్ దిస్ వాచ్ సిన్స్ 1965. హ్యాడ్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గైస్. ఐ హ్యావ్ హ్యాడ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఐ హ్యావ్ హ్యాడ్ దిస్ వాచ్ సిన్స్ 1965. 1965 నుంచి ఈ వాచ్ నా దగ్గర ఉన్నది అన్న టైంలో ఇది యూజ్ చేస్తున్నాం. సిన్స్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై సింపుల్ పాస్ట్ టెన్స్. ఎప్పుడైతే
సిన్స్ యూజ్ చేస్తామో దాని తర్వాత ఎప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ మాత్రమే యూజ్ చేస్తాం. సిన్స్ బిఫోర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ లేదంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ యూజ్ చేస్తాం. బట్ సిన్స్ తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్ అని యూజ్ చేస్తాం. ఇక్కడ సెంటెన్స్లో చూస్తే ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిమ్ సిన్స్ ద టైమ్ ఐ కంప్లీటెడ్ అనేది సింపుల్ పాస్ట్లో ఉంది గైస్. సో V2 ఫామ్లో ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్. మై గ్రాడ్యుయేషన్ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిమ్ సిన్స్ ద టైమ్ ఐ కంప్లీటెడ్ సో నేను నా గ్రాడ్యుయేషన్ ఎప్పుడైతే కంప్లీట్ చేశానో అప్పటి నుంచి అతని కోసం వెయిట్ చేస్తున్నాను అన్న సెన్స్లో ఈ సెంటెన్స్ ఉంది. సో ఇప్పుడు 10th రూల్ చూద్దాం. దిస్ ఇస్ ద లాస్ట్ రూల్ ఫర్ ద డే. అండ్ when two actions occurred in past, the action which happened earlier is denoted by using past perfect tense and the action which happened later is denoted by using simple past tense. So ఎప్పుడైతే 2 యాక్షన్స్ పాస్ట్లో జరిగిన ఉంటాయో అందులో ముందు జరిగిన యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్తో డినోట్ చేస్తాం. అండ్ తర్వాత జరిగిన యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్తో డినోట్ చేస్తాం అన్నమాట ఈ రూలు. సో ఎగ్జాంపుల్ చూసుకుందాం. హీ ఫినిష్డ్ ద వర్క్ ఆఫ్టర్ వీ హ్యాడ్ మెట్ హిమ్. సో ఆఫ్టర్ వీ హ్యాడ్ మెట్ హిమ్ హీ ఫినిష్డ్ ద వర్క్. ఎప్పుడైతే మేము అతన్ని కలిసామో తర్వాత అతను ఆ వర్క్ ఫినిష్ చేశాడు. సో ఇక్కడ మనకి ఏది ముందు జరిగింది, ఎప్పుడు మనం కలిసాము అతన్ని, వీ హ్యాడ్ మెట్. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోటి ముందు జరిగింది వీ హ్యాడ్ మెట్ హిమ్. హ్యాడ్ మెట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. తర్వాత హీ ఫినిష్డ్ V2 ఫామ్ సింపుల్ పాస్ట్లో ఉంది. అర్థమైంది కదా. ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ అరైవ్డ్. ద డాక్టర్ అరైవ్డ్ కాకముందే ద పేషెంట్ హ్యాడ్ డైడ్ అనమాట. సో పేషెంట్ ముందు చనిపోయాడు, హ్యాడ్ డైడ్ పాస్ట్ పర్ఫెక్ట్, బిఫోర్ ద డాక్టర్ అరైవ్డ్ సింపుల్ పాస్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 10th rule guys. And if you guys got benefit from this video, please do share with your fellow aspirants. And nothing to say. If you like the video, please give hype button and share with your all aspirant friends and stay consistent guys. Do not by heart the way we by heart tables and all. ఇది చదివిన తర్వాత try to understand and ask ChatGPT or get yourself some questions like error detection questions తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఈ రూల్స్ రిలేటెడ్ ChatGPT అయినా జెమినైలో కానీ అడిగితే ఇట్ విల్ ప్రొవైడ్ సమ్ ఎక్సర్సైజెస్. సో ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటే కనుక మనం లాంగర్ టైమ్ వీ కెన్ రిమెంబర్ దోస్ రూల్స్. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ 5 రూల్స్ ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో ఇక్కడ రూల్ నెంబర్ 11 వచ్చి we use a possessive adjectives that are my, our, his, her, their, your. So before gerund మనం ఎప్పుడైతే జెరండ్ యూజ్ చేస్తామో వాటి ముందు పొసెసివ్ యాడ్జెక్టివ్స్ని యూజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అంటే ఏంటంటే లైక్ పొసెసివ్నెస్ని తెలియజేసేవన్నమాట. లైక్ మై అది నాది, ఆర్స్ మాది, హిజ్ తనది, హర్ తనది, దేర్ వాళ్ళది, యువర్ నీది అనే ఒక లైక్ కైండ్ ఆఫ్ పొసెసివ్ని తెలియజేసే యాడ్జెక్టివ్స్ అన్నమాట. వాటి ముందు ఆల్వేస్ జెరండ్ ముందు యూజ్ చేస్తాం. జెరండ్ అంటే ఏంటంటే V1 + INGని జెరండ్ అని పిలుస్తాం. జెరండ్ ప్లేస్ లైక్ మనకి నౌన్లా రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. I hope you don't mind my borrowing your car. సో ఇక్కడ చూస్తే నేను అనుకుంటున్నాను నేను నీ కార్ తీసుకుంటున్నాను కదా, అది నువ్వు ఏమనుకోవు అన్నట్టు ఈ సెంటెన్స్ అన్నమాట. సో ఇక్కడ చూస్తే బారో అనేది V1 ఫామ్లో ఉన్న వర్డ్ ప్లస్ ING. సో
ఇది జెరండ్ అయిందనమాట. జెరండ్ ఉంది కాబట్టి దాని ముందు పొసెసివ్ యాడ్జెక్టివ్. మై కార్, మై బారోయింగ్ యువర్ కార్. సో ఇక్కడ జెరండ్ ముందు మనం మై లైక్ పొసెసివ్ యాడ్జెక్టివ్స్ కూడా యూజ్ చేయాలన్నమాట. సో జెరండ్ యాజ్ ఎ నౌన్ వెన్ V1 + ing ఈజ్ యూజ్డ్. V1 + ing ఎప్పుడైతే జెరండ్ కింద యూజ్ చేస్తామో అప్పుడు అది మనకి నౌన్ లాగా ఉంటుందన్నమాట. నౌన్ లాగా రోల్ ప్లే చేస్తుంది అంతే. సో ఈ రూల్ ఏం లేదు, చాలా ఈజీ, సింపుల్. ఎప్పుడైతే మనం జెరండ్ యూజ్ చేస్తామో దాని ముందు ఎప్పుడు వీ హ్యావ్ టు యూజ్ పొసెసివ్ యాడ్జెక్టివ్ అనమాట. సో ఒక క్విక్ రివిజన్ ఏంటంటే పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఆర్ లైక్ మన సొంత, నాది అనే లైక్ పొసెసివ్ని తెలియజేసే యాడ్జెక్టివ్స్ అనమాట. సో మై, ఆర్, హిస్, హర్, దేర్, your are the possessive adjectives. I hope you got the clarity. So rule number 12 veldam. Law of inversion. I am telling you this is the one of the most important rule guys. As నేను ఇలా లైక్ చాలా ఏంటంటే ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ వస్తాను కదా, అక్కడ మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. రిపీటెడ్ ఫార్ములా లైక్ ఫ్రీక్వెంట్లీ ఎగ్జామినర్కి ఫేవరెట్ ఫార్ములా అనే చెప్పొచ్చు. లైక్ ఫార్ములా అనేటి రూల్ అనమాట. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ రూల్. ఇన్వర్షన్ మీన్స్ పుట్టింగ్ ద వర్బ్ బిఫోర్ ద సబ్జెక్ట్. నార్మల్గా ఒక సెంటెన్స్లో ఏంటి, ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత వర్బ్, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. బట్ ఇన్వర్షన్ అంటే లైక్ వెనకది ముందుది, ముందుది వెనక్కి రీప్లేస్ చేయడం అన్నట్టు కదా. సో ఇక్కడ ఏంటంటే ఇన్వర్షన్ మీన్స్ పుట్టింగ్ ద వర్బ్ బిఫోర్ ద సబ్జెక్ట్. సో నార్మల్గా సబ్జెక్ట్ తర్వాత వర్బ్ ఉండాలి, బట్ వర్బ్ని సబ్జెక్ట్ కన్నా ముందు పెడితే కనుక ఇట్స్ కాల్డ్ ఇన్వర్షన్ అనమాట. ఇట్ ఈస్ ఏ లిటరరీ టెక్నిక్ ఇన్ విచ్ ద నార్మల్ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ రివర్స్డ్ జనరలీ ఫర్ ఎంఫసిస్ ఆర్ స్పెషల్ ఎఫెక్ట్. నార్మల్గా ఈ టెక్నిక్ లిటరరీలో యూస్ చేస్తారు. లైక్ ఒక థింగ్ ఏదైనా చెప్పాలంటే ఒక ఎంఫసిస్, దాన్ని ఎన్హాన్స్ చేసి ఒక స్పెషల్ ఎఫెక్ట్ పెట్టి ఒక థింగ్ని ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి లిటరరీలో ఇది మోస్ట్లీ యూజ్డ్ టెక్నిక్ అనమాట. 2 types of inversions are there. పార్షియల్ ఇన్వర్షన్, కంప్లీట్ ఇన్వర్షన్. సో 2 రకాలుగా ఉన్నాయి ఇన్వర్షన్స్లో. ఒకటి పార్షియల్ అండ్ కంప్లీట్గా. పార్షియల్ అంటే వెరీ స్లైట్ అనమాట. కంప్లీట్ అంటే టోటల్ సెంటెన్స్. స్ట్రక్చర్ ఆఫ్ ద నార్మల్ సెంటెన్స్ చెప్పాను కదా, నార్మల్ సెంటెన్స్లో ఎప్పుడు సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత హెల్పింగ్ వర్బ్, తర్వాత మెయిన్ వర్బ్ అండ్ దెన్ ఆబ్జెక్ట్. సో ఒక సెంటెన్స్ కంప్లీట్ అవ్వడానికి ఈ 4 things ఆర్ మెయిన్. subject should be noun, pronoun, anything, and helping verbs are is, am, are, was, were, like that. Main verbs అనేవి doing, eating, walking అలాంటివి, అండ్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఇక్కడ అర్థమైందా? నార్మల్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. సో రిమెంబర్ దిస్. ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ బ్యూటిఫుల్ ప్లేస్లో బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్, ప్లేస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్, ఇది నౌన్ కింద కూడా ఉంటుందన్నమాట. ఏ అనేది ఆర్టికల్, ఇక్కడ ఐ సబ్జెక్ట్. హియర్ ఐ ద సబ్జెక్ట్, హ్యావ్ హెల్పింగ్ వర్బ్, నెవర్ సీన్, నెవర్ అనేది యాడ్వర్బ్ అవుతుంది, సీన్ అనేది వర్బ్ అవుతుంది, సచ్ ఏ యాడ్వర్బ్, అ బ్యూటిఫుల్ ప్లేస్. సో ఈ సెంటెన్స్లో నేను ప్రతి పార్ట్ని వాటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేదని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా. సో ఇది నార్మల్ సెంటెన్స్ ఇలా ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్స్. ఇన్వర్షన్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్. నార్మల్గా చూసుకుంటే ఈ సబ్జెక్ట్ ఇక్కడ ఉండాలి, హెల్పింగ్ వర్బ్ ఇక్కడ ఉండాలి. ఇట్స్ నార్మల్ సెంటెన్స్ స్ట్రక్చర్. బట్ మనకి ఇన్వర్షన్లో ఏంటంటే సబ్జెక్ట్ ఇంకా హెల్పింగ్ వర్బ్ రీప్లేస్ అయ్యాయి. అర్థమైందా? చూద్దాం ఎగ్జాంపుల్. నెవర్ హ్యావ్ ఐ సీన్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఇన్వర్షన్. ఇక్కడ ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అనేది నార్మల్ సెంటెన్స్.
బట్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఇంకా సబ్జెక్ట్ని రీప్లేస్ చేసాం కదా. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ సీన్ సచ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. ఇన్వర్షన్ అర్థమైంది కదా. వీ జనరలీ యూజ్ ఇన్వర్షన్ వెన్ వీ బిగిన్ ద సెంటెన్స్ విత్ అన్ యాడ్వర్బ్. సో ఇక్కడ బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్వర్షన్ ఓకే, కంప్లీట్ నార్మల్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఇన్వర్షన్ ఇన్వర్షన్ సెంటెన్స్ స్ట్రక్చర్ చూసాం. బట్ వేర్ వీ నీడ్ టు యూజ్, హౌ డూ వీ నో దట్ వేర్ వీ హ్యావ్ టు యూజ్ అన్నట్టు ఎప్పుడు మనకు తెలుస్తుంది అని అంటే వాడు చెప్తున్నాడు లైక్ వీ యూజ్ ఇన్వర్షన్ వెన్ బిగిన్ ద సెంటెన్స్ విత్ ద యాడ్వర్బ్. ఒక సెంటెన్స్ ఎప్పుడైతే యాడ్వర్బ్తో కనుక స్టార్ట్ అవుతుందో యాడ్వర్బ్ అనేది ఇది, అప్పుడు మనం ఇన్వర్షన్ యూజ్ చేస్తామన్నమాట. వెనెవర్ అ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ adverb we have to use inversion technique. So adverb, helping verb, subject, main verb and object. సో ఇక్కడ రేర్లీ. సో ఇంకా బ్లైండ్ గుర్తు పెట్టుకోవాల్సింది బండ గుర్తు అంటారు కదా తెలుగులో. లైక్ రేర్లీ, ఎల్వై, రేర్ ప్లస్ ఎల్వై. రేర్ అనేది వర్బ్ అనుకుంటే ప్లస్ ఎల్వై, అప్పుడు వర్బ్ ప్లస్ ఎల్వై ఆల్వేస్ ప్లేస్ యాజ్ అ యాడ్వర్బ్ రోల్ అనమాట. ఇక్కడ రేర్లీ అనేది ఏదైనా వర్డ్కి లాస్ట్లో ఎల్వై వస్తాయి, మ్యాక్సిమం అవి యాడ్వర్బ్సే. కొన్ని సార్లు అది యాడ్జెక్టివ్ కూడా అవ్వచ్చు, ఇట్ వ్యారీస్, బట్ మోస్ట్లీ యాడ్వర్బ్ అనమాట. రేర్లీ డిడ్ హీ గో దేర్. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ముందుంది, దాని తర్వాత సబ్జెక్ట్ ఉంది, గో ఇది మెయిన్ వర్బ్, దేర్ అక్కడికి వెళ్తారు. రేర్లీ యూస్ టు గో దేర్ అన్నట్టు. అర్థమైంది కదా. వెనెవర్ అ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ యాడ్వర్బ్ అండ్ వీ హ్యావ్ టు యూస్ రైట్ డౌన్ దట్ సెంటెన్స్ ఇన్ ఇన్వర్షన్. ఇన్వర్షన్ నథింగ్ బట్ రీప్లేసింగ్ సబ్జెక్ట్ విత్ హెల్పింగ్ వర్బ్, దట్స్ ఇట్. సో ఇక్కడ whenever the adverb followed by a helping verb we call the partial inversion. సో ఎప్పుడైతే ఈ adverb తర్వాత వెంటనే adverb followed by helping verb, ఎప్పుడైతే ఒక adverb adverb తర్వాత helping verb వస్తుందో అప్పుడు మనం దానిని ఆ సెంటెన్స్ని partial inversion అని అంటాం. సో seldom have I seen such a beautiful view. అప్పుడు చాలా రేర్గా నేను అలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ చూస్తూ ఉంటాను అన్నట్టు. సో ఇక్కడ సెల్డమ్ అనేది యాడ్వర్బ్, హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ అండ్ ఐ ఈజ్ ద సబ్జెక్ట్, సీన్ ఈజ్ ద మెయిన్ వర్బ్, సచ్ ఎ బ్యూటిఫుల్ వ్యూ అనేది ఆర్టికల్, బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్, వ్యూ అనేది మనకి ఆబ్జెక్ట్ అవుతుంది. బ్యూటిఫుల్ వ్యూ ఈజ్ వ్యూ అనేది నౌన్ అలాగా. In the case of complete inversion, a main verb is used after the adverb. సో కంప్లీట్ ఇన్వర్షన్లో ఏంటంటే యాడ్వర్బ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తే అది పార్షియల్ ఇన్వర్షన్. బట్ యాడ్వర్బ్ తర్వాత మెయిన్ వర్బ్ యూజ్ చేస్తే కనుక అది కంప్లీట్ ఇన్వర్షన్. చాలా లైట్ డిఫరెన్స్ అన్నమాట. గుర్తుపెట్టేసుకుంటే మనం ఒక 2-3 టైమ్స్ గ్యాప్ తీసుకొని చెప్పుకోండి. లైక్ వెన్ అ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ యాడ్వర్బ్ అండ్ ఫాలోడ్ బై హెల్పింగ్ వర్బ్ దెన్ ద సెంటెన్స్ ఈజ్ ఇన్ పార్షియల్ ఇన్వర్షన్. బట్ వెన్ యాడ్వర్బ్ ఫాలోడ్ బై మెయిన్ వర్బ్ దెన్ ద సెంటెన్స్ ఇన్ ఫుల్ లైక్ కంప్లీట్ ఇన్వర్షన్ అనమాట. దట్స్ ద స్లైట్ డిఫరెన్స్. ఒక యాడ్వర్బ్ హెల్పింగ్ వర్బ్ ఫాలో అయితే కనుక అది పార్షియల్ ఇన్వర్షన్. ఒక యాడ్వర్బ్ మెయిన్ వర్బ్తో ఫాలో అయి ఉంటే కనుక అది కంప్లీట్ ఇన్వర్షన్ అనమాట. సో హియర్ కమ్స్ ద కింగ్, హియర్ అనేది యాడ్వర్బ్, కమ్స్ అనేది మెయిన్ వర్బ్, ద కింగ్ యాడ్వర్బ్ మెయిన్ వర్బ్. అర్థమైంది కదా. ఇది కంప్లీట్ ఇన్వర్షన్ అనమాట. ఇన్ ద కేస్ ఆఫ్ నో సూనర్ దెన్, సో ఇక్కడ ఒక నో సూనర్ దెన్లో కూడా ఒక కేసు ఇచ్చాడు, ఎక్సెప్షన్స్ అనుకుంటా. నో సూనర్ హ్యాడ్ ఐ ఎంటర్డ్ ద క్లాస్ దెన్ ఇట్ బిగేన్ టు రెయిన్.
సో ఎప్పుడైతే నేను క్లాస్లో ఎంటర్ అయ్యానో అప్పుడు క్లాస్ ఇది రైనింగ్ స్టార్ట్ అయింది అన్నట్టు అనమాట, వర్షం పడడం స్టార్ట్ అయింది అన్నట్టు. సో ఇట్ ఈస్ టు బీ నోటెడ్ దట్ నో సూనర్ ఆల్వేస్ కమ్స్ విత్ దెన్ అండ్ నాట్ విత్ వెన్. సో నో సూనర్ దాన్, హార్డ్లీ వెన్. సో కొన్ని వర్డ్స్ ఉంటాయి గైస్, ఇక్కడ ఈ రూల్లో అయితే లేదు, బట్ లేటర్ కమింగ్ రూల్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో సూనర్ అనేది ఎప్పుడు నో సూనర్ తర్వాత దెన్ మాత్రమే వస్తుందన్నమాట. ఫర్ దాట్ రీజన్ ఓన్లీ హీ గేవ్ దిస్. రిమైనింగ్ హార్డ్లీ వెన్స్ అని కొన్ని ఉంటాయి, వాటి తర్వాత వెన్ వస్తుంది, బట్ నో సూనర్ దాన్ ఓన్లీ. సో నో సూనర్ దాన్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, అలాగా నో సూనర్ దాన్, అది గుర్తుపెట్టుకోండి. సో నౌ రూల్ నెంబర్ 13. Whenever we use normal places like school, college, church, bed, table, hospital, market, prison, jail, court, temple, masjid and university etc. for primary purposes. సో ఏవేవైతే ఇప్పుడు నేను పైన ఏవి చదివి ఉన్నానో అవన్నీ కనుక ప్రైమరీ పర్పస్ కింద యూజ్ చేస్తే, దట్ మీన్స్ ఫర్ విచ్ దే ఆర్ బీయింగ్ మేడ్. వాటి ఇప్పుడు చర్చ్ ఉంది, చర్చ్ కిందకి వెళ్తాం ప్రేయర్ చేసుకోవడానికి. బెడ్ ఉంది పడుకోవడానికి, టేబుల్ ఏదైనా థింగ్స్ పెట్టుకోవడానికి. వాటి మెయిన్ యూసేజ్ కోసమే ఒక సెంటెన్స్లో వాటిని యూజ్ చేస్తే కనుక ద ఆర్టికల్ ద ఈజ్ నాట్ యూస్డ్ బిఫోర్ దెమ్, but when these places are used for secondary purposes the article the is used before the. సో ఇది చాలా ఈజీ గైస్. ఈ రూల్ ఏం చెప్తుందంటే కంప్లీట్గా స్కూల్స్ కానీ, కాలేజెస్, చర్చ్, టెంపుల్స్, హాస్పిటల్స్, ప్రిజన్, జైల్, కోర్ట్, వాటి యొక్క మెయిన్ ప్రైమరీ పర్పస్ కోసమే ఒక సెంటెన్స్లో వాటిని యూజ్ చేస్తే కనుక వాటి ముందు ఆర్టికల్ దాన్ని యూజ్ చేయకూడదు. బట్ ఇవి సెకండరీ యూసేజ్ కోసం యూజ్ చేస్తే కనుక దా అనేది యూజ్ చేయొచ్చు. సో మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఇంకా క్లారిటీగా అర్థం అవుతుంది. he goes to temple. he goes to temple. సో టెంపుల్ ఎందుకు వెళ్తారు? he goes to temple ప్రైమరీ. his home is just beside the temple. సో ఇక్కడ ఏంటంటే టెంపుల్ అనేది ఎగ్జాంపుల్ తీసుకున్నాడు, బిసైడ్ ఇది తన ఇంటి పక్కన ఉన్నది ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ మెయిన్ టాక్ అనేది టెంపుల్ కోసం కాదు, ఎక్కడ తన ఇల్లు ఉన్నది అనేది, తన ఇంటి పక్కన టెంపుల్ ఉన్నది కాబట్టి ఇక్కడ సెకండరీ యూసేజ్ అనమాట. ఇక్కడ దా టెంపుల్ యూజ్ చేస్తాం, అర్థమైందా? హీ గోస్ టు టెంపుల్. సో తను టెంపుల్కి వెళ్తున్నాడు, ప్రైమరీ యూసేజ్లోనే ఉంది కాబట్టి దా యూజ్ చేయం. బట్ హిస్ హోమ్ ఈజ్ జస్ట్ బిసైడ్ ద టెంపుల్, అతని ఇల్లు టెంపుల్ పక్కనే ఉంది అని చెప్పడానికి, అంటే సెకండరీ యూసేజ్లో యూజ్ చేశాడు కాబట్టి దా అనేది టెంపుల్ ముందు ప్లేస్ అయింది. ఓకే, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ పర్పస్ అండ్ సెకండరీ పర్పస్. ద ప్రైమరీ పర్పస్ రిఫర్స్ టు వర్క్ ఫర్ విచ్ దే ఆర్ బీయింగ్ మేడ్, వైల్ ద సెకండరీ పర్పస్ రిఫర్స్ టు ఎనీ వర్క్ అదర్ దెన్ విచ్ దే ఆర్ బీయింగ్ మేడ్. అదే నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఏదైతే ప్రైమరీ పర్పస్ ఉందో ఆ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వేటి కోసం యూజ్ చేస్తామో వాటి కోసమే డిస్కస్ చేస్తే కనుక అది ప్రైమరీ పర్పస్. లేదు అది ఎందుకు యూజ్ చేస్తున్నామో అది కాకుండా వేరొక వాటి కోసం యూజ్ చేస్తే కనుక అది సెకండరీ పర్పస్ అనమాట. వాటి ప్రైమరీ యూసేజ్లో యూజ్ చేస్తే మనం ఆర్టికల్ దా వాటి ముందు ప్లేస్ చేయం, బట్ సెకండరీ యూసేజ్లో యూజ్ చేస్తే దా అనేది వాటి ముందు పెడతాం అన్నమాట. నౌ రూల్ నెంబర్ 14 guys. Okay, whenever adverbs like no sooner, hardly, scarcely etc. are used in the beginning of a sentence, they are always followed by a helping verb. సో ఎప్పుడైతే ఒక సెంటెన్స్ యాడ్వర్బ్స్ తో స్టార్ట్ అయినప్పుడు నో సూనర్, హార్డ్లీ, స్కార్స్లీ ఈ 3 వర్డ్స్ని యాడ్వర్బ్స్ అని చెప్పొచ్చు మనం. వీటితో స్టార్ట్ అయినప్పుడు అవి వాటి తర్వాత మస్ట్గా ఒక హెల్పింగ్ వర్బ్ అనేది ఉండాలి గైస్. హెల్పింగ్ వర్బ్స్ ఆర్ నథింగ్ బట్ ఈజ్, ఆమ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, హ్యాస్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్. సో ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం. హార్డ్లీ హ్యాడ్ ఐ బిగన్ టు స్పీక్ వెన్ ఐ వాజ్ ఇంటరప్టెడ్.
సో ఎవరైతే నేను మాట్లాడుతున్నప్పుడు ఇంటరప్ట్ చేస్తారో అప్పుడు నేను ఎక్కువ మాట్లాడలేనట్టు అన్నట్టు. హార్డ్లీ, హ్యాడ్, ఐ బిగన్. సో హార్డ్లీ, హ్యాడ్ ఐ. ఇక్కడ హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక సెంటెన్స్ యాడ్వర్బ్తో స్టార్ట్ అయినప్పుడు వాటి వెనకాలే మనకి హెల్పింగ్ వర్బ్ అనేది ఉండాలని చెప్పాడు. సో ఈ సెంటెన్స్ ఇస్ కరెక్ట్ కాజ్ హార్డ్లీ అనేది హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ తోటి ఫాలో అయ్యింది. ఓకే, నోట్ దట్ adverbs hardly, scarcely and barely are always followed by when, while no sooner is followed by then. సో ఇదే గైస్, ఈ రూలే నేను చెప్దాం అనుకున్నాను. కొన్ని యాడ్వర్బ్స్ ఉంటాయి కదా, హార్డ్లీ, స్కార్స్లీ అండ్ బేర్లీ అనేవి, అవి ఎప్పుడు వచ్చినా ఆ సెంటెన్స్లో ఈ వెన్ అనేది ఉండాలన్నమాట. చూడండి ఇక్కడ హార్డ్లీ, వెన్. ఇక్కడ నో సూనర్ ఉంటే ఇక్కడ దాన్ వస్తుంది. అర్థమైందా? ఇక్కడ హార్డ్లీ, స్కార్స్లీ, బేర్లీ ఉన్నప్పుడు మనకి వ్యాన్ అనేది ఉండాలి ఆ సెంటెన్స్లో. బట్ నో సూనర్ ఉన్నప్పుడు దాన్ అనేది యూజ్ చేయాలి. దట్స్ ఇట్. సో ఇక్కడ రూల్ నెంబర్ 15 గైస్, లాస్ట్ రూల్ ఫర్ దిస్ వీడియో. సో యూజ్ ఆఫ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ యాజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం సెంటెన్స్ యొక్క ఆబ్జెక్ట్ కింద యూజ్ చేయడం అనమాట. సో ఎలా అనేది మన డీటెయిల్స్లోకి వెళ్దాం. ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఈజ్ ద పర్సన్ ఆర్ థింగ్ దట్ రిసీవ్స్ యాక్షన్ ఆఫ్ ద వర్బ్. ఇట్ ఆన్సర్స్ ద క్వశ్చన్ హూ, వాట్. సో మనకి ఒక సెంటెన్స్లో ఆబ్జెక్ట్ అనేది ఏంటంటే ఇట్ షుడ్ బి అ పర్సన్ ఆర్ ఎ థింగ్. ఒక సెంటెన్స్లో ఒక ఆబ్జెక్ట్ ఏంటంటే వర్బ్ చేసే యాక్షన్ని రిసీవ్ చేసుకునేది. దాన్ని వెదర్ ఇట్స్ ఎ పర్సన్ ఆర్ థింగ్, ఇట్ షుడ్ బి అ ఆబ్జెక్ట్. సో మనకి ఆబ్జెక్ట్ అన్న క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ ఉన్నప్పుడు మనకి హూ, హూమ్, వాట్, హూమ్ ఆర్ వాట్ అనే వాటికి ఆన్సర్స్ దొరుకుతాయి కదా. ఆ ఆన్సరే నథింగ్ బట్ ఈజ్ ఆబ్జెక్ట్ గైస్. There are certain words which are always followed by an object. Certain words ఉన్నాయి guys. ఆ వర్డ్స్ ఏంటంటే ఫాలోడ్ బై ఆబ్జెక్ట్ అన్నమాట. ఆ వర్డ్స్ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఎంజాయ్, అవైల్, absent, pride, adjust, reconcile, acquit, amuse, resign, avenge, exert, apply, adapt, etc. When these words are not followed by an object in the sentence, we use the reflexive pronouns as their object. సో ఎప్పుడైతే కొన్ని వర్డ్స్ ఉంటాయి గైస్, లైక్ ఇక్కడ నుంచి ఇక్కడ వర్డ్స్ అనుకుంటే ఈ వర్డ్స్ ఎప్పుడు ఆబ్జెక్ట్, వీటి తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది అనమాట. కానీ కొన్ని వర్డ్స్ ఉన్నాయి కదా, ఈ వర్డ్స్ రిజైన్ నుంచి స్టార్ట్ అయ్యి రిమైనింగ్ ఇక్కడ వరకు, ఇవి కనుక ఒకవేళ ఆబ్జెక్ట్తో ఈ ఆబ్జెక్ట్ వీటి తర్వాత ఆబ్జెక్ట్ లేకపోయి ఉండుంటే కనుక మనం వాటి ప్లేస్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని వాటి ఆబ్జెక్ట్ కింద యూజ్ చేస్తాం. మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. హీ ఎంజాయ్డ్ హిమ్సెల్ఫ్ ఎట్ ద పార్టీ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంజాయ్ ఉందా, హీ ఎంజాయ్డ్ హిమ్సెల్ఫ్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఎట్ ద పార్టీ. ఎంజాయ్ తర్వాత రిఫ్లెక్సివ్ ఆబ్జెక్టివ్ హిమ్సెల్ఫ్, ఇది ఆబ్జెక్ట్ అన్నమాట, ఎట్ ద పార్టీ. షీ అవైల్డ్ హర్ సెల్ఫ్ ఆఫ్ ద ఆపర్చునిటీ అండ్ దస్ గాట్ ఏ ప్రమోషన్. షీ అవైల్డ్, ఇక్కడ అవైల్డ్ హర్ సెల్ఫ్ ఆఫ్ ద ఆపర్చునిటీ అండ్ దస్ గాట్ ఏ, తన ఆపర్చునిటీ ఏదైతే వచ్చిందో అది యూజ్ చేసుకుంది, తర్వాత షీ గాట్ ఏ ప్రమోషన్ అన్నమాట. సో అర్థమైంది కదా. ఈ వర్డ్స్ అనేవి వీటి తర్వాతే మనకి ఆబ్జెక్టివ్ అనేది వస్తుంది. ఒకవేళ వీటి తర్వాత ఆబ్జెక్టివ్ రాకపోతే కనుక మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఇవే గైస్. There are certain words which are not followed by reflexive pronouns as their object. Keep, stop, turn, quality, bathe, move, rest, hide. ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటి తర్వాత రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఆబ్జెక్టు వీటి తర్వాత రాదని చెప్తున్నాడు. సర్టెన్ వర్డ్స్ విచ్ ఆర్ నాట్ ఫాలోడ్ బై రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ యాజ్ దర్ ఆబ్జెక్ట్. ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటి ఆబ్జెక్ట్ కింద రిఫ్లెక్సివ్
ప్రొనౌన్స్ అనేవి రావని చెప్తున్నారు. సో అంతే గైస్, లైక్ ఈ 11 నుంచి 15 రూల్స్ వరకు. సో వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఇన్ రిటర్న్ ఈస్, ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు హైప్ దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. లైక్ ఐ గోట్ లిటరలీ many DMs regarding e-rules Telugu explanation ఇవ్వమని. soon I will come up with practice questions also, like error detection questions, so that మనం ఏవేవైతే రూల్స్ ఎక్స్ప్లెనేషన్ లైక్ డిస్కస్ చేసుకున్నామో ఇక్కడ వాటిని రూల్స్లో ఇంప్లిమెంట్ చేసి క్వశ్చన్స్తో నేర్చుకుందాం. సో సూన్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ దాట్ ఆల్సో. సో until then, stay consistent guy, study hard and everything will be good for you. Hope this year will bring all the success to all. 16th rule అయితే మనం డిస్కస్ చేద్దాం. there are certain words which are never followed by reflexive pronoun: hide, keep, stop, turn, shave, bathe. సో ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వర్డ్స్ తర్వాత మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని యూజ్ చేయకూడదు. అలా యూజ్ చేస్తే ఆ సెంటెన్స్ రాంగ్ అయిపోద్ది. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఆర్ నథింగ్ బట్ హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్. సో ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనమాట. హీ హిడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద కేవ్ అండ్ ద సేవ్డ్ హిజ్ లైఫ్. సో ఇక్కడ హిడ్ అనేది పాస్ట్ ఫార్మ్ ఆఫ్ హైడ్ అనుకుంటే ఇక్కడ హిమ్సెల్ఫ్ యూజ్ చేశారు కాబట్టి ఇది రాంగ్ అనమాట. సో అదే సెంటెన్స్ని కరెక్ట్ చేయడానికి హీ హిడ్ ఇన్ ద కేవ్ అండ్ ద సేవ్డ్ హిజ్ లైఫ్. తను ఆ కేవ్లో దాక్కున్నాడు, సో దట్స్ హౌ హీ సేవ్డ్ హిజ్ లైఫ్. అలా తన ప్రాణాన్ని తను దక్కించుకున్నాడు అన్నట్టు. అండ్ యా, దట్స్ అ సింపుల్ రూల్ గైస్. లైక్ ఈ వర్డ్స్ ఏవైతే మెమరైజ్ చేసుకొని వీటితో ఈ వర్డ్స్ ఉన్న సెంటెన్స్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఉంటే కనుక అది మనం ఎర్రర్ డిటెక్ట్ చేయొచ్చు. దట్స్ ఇట్. అండ్ 17th rule says that whenever two subjects are connected by as well as, together with, along with, and not, in addition to, like, unlike, with, rather than, except, no less than, nothing but, more than one. So all these words the verb agrees with the first subject. ఏదైతే సెంటెన్స్లో టూ సబ్జెక్ట్స్ అనేవి ఈ వర్డ్స్ని వర్డ్స్ని యూజ్ చేసి కనెక్ట్ అయితే కనుక మనకి వర్బ్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్తో అగ్రీ అవుతుంది. సో యా, ఎగ్జాంపుల్ చూద్దాం. జాన్ యాజ్ వెల్ యాజ్ మ్యారీ వాంట్స్ టు డ్రాప్ ద కోర్స్. సో ఇక్కడ జాన్ నుండి యాజ్ వెల్ యాజ్ మేరీ or Mary, okay. John and as well as Mary wants to drop the course. సో జాన్ మరియు మ్యారీ వాళ్ళు ఆ కోర్స్ని డ్రాప్ అయిపోదాం అని అనుకుంటున్నారు. సో ఇక్కడ మనకి వాంట్స్ ఉంది కదా, అది సింగులర్ వర్బ్ అనమాట. ఈ సింగులర్ వర్బ్ జాన్, ఫస్ట్ సబ్జెక్ట్ మనకి జాన్ కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఈ లైక్ వర్బ్ అనేది మనం తీసుకోవాలి. it always should be compared with ఫస్ట్ సబ్జెక్ట్ అనమాట. సో ఇక్కడ జాన్ కాకుండా ఏదైనా ప్లూరల్ వర్డ్ ఉంటే కనుక ఆ వర్బ్ షుడ్ బి అగ్రీ విత్ ద ఫస్ట్ సబ్జెక్ట్. సో ఇక్కడ జాన్ సింగులర్, వాంట్స్ యాజ్ అ సింగులర్ వర్బ్. సో ఇక్కడ అనదర్ చూద్దాం. the teachers along with the principal are entering the class. సో ఇక్కడ ద టీచర్స్ అనేది ప్లూరల్, along with the principal అనేది సింగులర్. బట్ ఇక్కడ మనం ప్లూరల్ వర్బ్ యూజ్ చేసాం టు అగ్రీ విత్ ద ఫస్ట్ సబ్జెక్ట్. ఓకే, ఫస్ట్ సబ్జెక్ట్ ఈజ్ ప్లూరల్, దాట్స్ వై we are taking our plural verb. We follow the same rule, that is the verb agrees with the first subject when two subjects are connected by, governed by, accompanied by, but, besides, led by, run by. సో ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటితో కూడా సేమ్ రూల్, ఎబో మనం అప్లై చేసిన రూల్ మాత్రమే ఇది సేమ్ అనమాట. ఫస్ట్ సబ్జెక్ట్తోనే వర్బ్ షుడ్ అగ్రీ అనమాట. సో ఇక్కడ క్విక్ రివిజన్ ఏంటంటే, ఏవైతే యాజ్ వెల్ యాజ్, టుగెదర్ విత్, అలాంగ్ విత్, and not, in addition to, like, unlike, and accompanied by, governed by, but, besides, led by, run by అని వర్డ్స్ ఉన్నాయో ఈ సెంటెన్స్లో ఎప్పుడైతే టూ సబ్జెక్ట్స్ ఈ వర్డ్స్ని యూజ్ చేసుకొని ఒక సెంటెన్స్లో కనెక్ట్ అవుతూ ఉన్నాయో ఆ ఫస్ట్ సబ్జెక్ట్ రిలేటెడే మనం ద వర్బ్ తీసుకొని ఉండాలి. దట్స్ ఇట్. సో 18th rule చూద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ నౌన్ అండ్ వర్బ్ ఫర్ సిమిలర్ సౌండింగ్స్ వర్డ్స్. లైక్ సో కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, అవి సిమిలర్గా సౌండ్ వస్తుంటాయి
బట్ ఇట్ వ్యారీస్, లైక్ కొన్ని వర్డ్స్ అవి నౌన్ ఉంటాయి, కొన్ని వర్డ్స్ వర్బ్ ఉంటాయి అన్నమాట. సో అలాంటి కొన్ని వర్డ్స్ అయితే మనకి ఇచ్చారు. సో దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ కామన్లీ రిపీటెడ్ రూల్ గైస్. సో ఇంపార్టెంట్, మేక్ దిస్ రూల్ యాజ్ ఎ ఇంపార్టెంట్ రూల్. సో ఇక్కడ అడ్వైస్ ఉంది కదా, నౌన్, అడ్వైస్ వర్బ్. సో ఇక్కడ ప్రాక్టీస్ నౌన్, ప్రాక్టీస్ వర్బ్. సో ఇక్కడ నౌన్ ఏంటంటే నేమ్ వర్డ్. నౌన్ ఈజ్ అ నేమిక్ వర్డ్ అండ్ వర్బ్ అనేది యాక్షన్. అడ్వైస్ నువ్వు ఒకరికి ఇవ్వడం అనే దాంట్లో అది వర్బ్లో యూజ్ చేస్తాం. అదే అడ్వైస్ అంటే ఇట్ సెల్ఫ్ ఇట్స్ టెల్లింగ్ అబౌట్ థింగ్ అన్నమాట. ఒక పేర్లాగా యూజ్ చేస్తే అది నౌన్, ఒక యాక్షన్ లాగా యూజ్ చేస్తే అది వర్బ్ అన్నమాట. ప్రాక్టీస్ నౌన్, ప్రాక్టీస్ వర్బ్. బిలీఫ్ ఇస్ నౌన్, బిలీవ్ నమ్ముతున్నారు ఇస్ వర్బ్ అన్నమాట. బిలీఫ్ అంటే నమ్మకం, బిలీవ్ అంటే నమ్ముతున్నారు అన్నట్టు వర్బ్. సో వర్బ్ అనేది ఎప్పుడు యాక్షన్ గురించి చెప్తుంది అనమాట. యాక్షన్ ఇట్ సెల్ఫ్ సేస్ అ వర్బ్. సో ఎగ్జాంపుల్, ఐ అడ్వైజ్ యూ టు ప్రాక్టీస్ అలాట్ సిన్స్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్, అ మ్యాన్ పర్ఫెక్ట్. ఇక్కడ అడ్వైజ్ అనేది ఇక్కడ చూస్తే వర్బ్ అన్నమాట. అడ్వైస్, ఇక్కడ నేను అడ్వైస్ ఇస్తున్నాను నీకు ప్రాక్టీస్ చేయమని, ఎక్కువ ప్రాక్టీస్ చేయమని. సిన్స్ ప్రాక్టీస్ మేక్స్, ఇక్కడ ఇది కూడా, ఈ ప్రాక్టీస్ కూడా వర్బ్. ప్రాక్టీస్, ఈ ప్రాక్టీస్ వచ్చేసి నౌన్. ఇక్కడ అడ్వైజ్ అనేది వర్బ్, ప్రాక్టీస్ ఎస్ఈ. సో మీరు ఇలా కూడా గుర్తుంచుకోవచ్చు, ఎస్ఈ అయితే ఎక్కడైతే ఉందో అవి వర్బ్స్ కింద, సిఈ ఎక్కడ ఉందో అది నౌన్స్ కింద అన్నట్టు. ఇట్స్ కైండ్ ఆఫ్ ట్రిక్ టు రిమెంబర్ దట్. So to locate noun in the sentence, we generally try to find the answer of what, who, whom. మనం ఒక సెంటెన్స్లో నౌన్ ఎక్కడుంది అని కనిపెట్టాలి అనుకుంటే మనం ఫస్ట్ ఆ సెంటెన్స్ చదివిన తర్వాత వాట్, హూ, హూమ్ అనే క్వశ్చన్స్కి ఆన్సర్ వెతికితే కనుక ఆ వచ్చిన ఆన్సరే మనకి ఆ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ ఆర్ నౌన్ అవుతుంది. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. క్విక్ రివిజన్. ఇక్కడ ఏదైతే ఎస్తో ఎండ్ అవుతున్నాయో అవి వర్బ్ ఈజ్ యాక్షన్, అండ్ సితో ఎండ్ అవుతున్నాయో అవి నౌన్స్ అనమాట. బిలీవ్ అంటే నమ్మకం, బిలీవ్ అంటే నమ్మడం. ఓకే, 19th రూల్ చూద్దాం. దెర్ ఆర్ 3 cases ఆఫ్ ప్రొనౌన్స్ గైస్. ప్రొనౌన్స్కి 3 cases ఉన్నాయి, 3 different cases. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. గ్రామర్ వైజ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ గైస్, నాట్ అబౌట్ రూల్ వైజ్. బట్ ఇది కొంచెం మీకు బాగా అర్థం చేసుకుంటే, నార్మల్ ఐ ఆల్వేస్ యూస్ టు సే కదా, గ్రామర్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఎనీ అదర్ థింగ్స్ ఇన్ ద బ్యాంకింగ్ ఎగ్జామ్. సో ఇది క్విక్ రివైజ్ చేయండి, లైక్ మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి, సో దట్ యూ హ్యావ్ టు మెమరైజ్ ఆల్ దోస్ థింగ్స్ వాట్ ఎవర్ దేర్ ఇన్ హియర్. So there are 3 cases of pronouns. The cases of personal pronoun, subject, object, possessive. What is this guys? Possessive pronouns, objective pronouns. So ఇక్కడ ఇది బాక్స్, సారీ, ఎలా అంటే అసలు ఇక్కడ డీటెయిల్గా అయితే లేదు. బట్ సి ద కేసెస్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్, if you consider this as a box, the cases of personal pronoun, subjective pronoun, objective pronoun, possessive adjective, possessive pronouns. సో డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ పర్సన్లో ఐ, ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్లో ఐ, తర్వాత వి యూజ్ చేస్తాం, మీ, అస్, మై. పొసెసివ్, నేను ఆల్రెడీ పొసెసివ్ యాడ్జెక్టివ్స్ని నేను డిస్కస్ చేశాను. పొసెసివ్ అంటే నాది అన్న, సొంతది, నాది మాత్రమే అనే హక్కును తెలియజేసేది మాత్రం పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అనమాట. పొసెసివ్ ప్రొనౌన్స్ ఆర్ లైక్ మైన్, ఆర్స్, యోర్స్ అలాగా. ది సెకండ్ పర్సన్ యూ, యోర్, యోర్స్ అనమాట. థర్డ్ పర్సన్ వచ్చేసి షీ, హీ, ఇట్, దే, హీ, హిమ్, her, him, it, them, her, his, its, their, hers, his, theirs అలాగా. సో ఒక్కసారి ఇది లైక్ ఈ వీడియోలో ఒకేసారి రావట్లేదు, బట్ అది
ఒక నోట్స్లో రాసుకొని రివైజ్ చేయండి. ఇట్ విల్ స్టార్టింగ్ కన్ఫ్యూజ్ అవుతారు. ఈవెన్ ఐ డిడ్ అ లాట్ ఆఫ్ రివిజన్స్ టు మెమరైజ్ ఆల్ దోస్ థింగ్స్. సో స్టార్టింగ్ కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ టేబుల్ వైజ్ నీట్గా రాసుకొని రివైజ్ చేయండి. యూ విల్ అండర్స్టాండ్ ఈజీలీ. ఓకే, comparisons are usually done between the same things. So whenever we compare subjective cases to subjective. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక కంపారిజన్ 2 థింగ్స్ మీద జరగాలంటే ఆ 2 థింగ్స్ అనేవి సేమ్ అయి ఉండాలి. సో ఇక్కడ సబ్జెక్టివ్ కేస్ ఏదైతే ఉందో దాన్ని సబ్జెక్టివ్ కేస్తోనే కంపేర్ చేయాలి, ఆబ్జెక్టివ్ కేస్ తోటి కంపేర్ చేయకూడదు. ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి కదా, ఒక సెంటెన్స్లో వీటిని ఒక సెంటెన్స్లో మనకి ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏవైతే వస్తాయో ఇవి యూస్ చేస్తాం, బట్ ఇవి సబ్జెక్టివ్ ప్లేస్లో యూస్ చేస్తాం ఒక సెంటెన్స్లో. దాట్స్ వై సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. అంటే ఒక సెంటెన్స్ స్టార్ట్ అయినప్పుడు ఐ యామ్ డూయింగ్ దిస్ వర్క్ విత్ మై బ్రదర్ లైక్ అన్నట్టు సబ్జెక్ట్లో ఇలా వస్తే, ఆబ్జెక్టివ్లో మాత్రం ఫస్ట్ పర్సన్ అన్నట్టు ఇలాగ వస్తాయి అన్నమాట. సో మై పేరెంట్స్ కోల్డ్ మీ మోర్ దెన్ హీ. ఇక్కడ మై పేరెంట్స్ సబ్జెక్ట్, ఇది మై పేరెంట్స్ కోల్డ్ మీ మోర్ దెన్ హీ. ఇక్కడ చూద్దాం, ఇక్కడ మై పేరెంట్స్ ఇది ఉంది కదా, థర్డ్ పర్సన్ హీ, ఇది పొసెసివ్ యాడ్జెక్టివ్. మై పేరెంట్స్ కోల్డ్ మీ మోర్ దెన్ హీ, తనకంటే నా పేరెంట్స్ నన్నే ఎక్కువ స్కోల్డ్ చేశారు అన్నట్టు. ఆబ్జెక్టివ్ కేస్ టు ఆబ్జెక్టివ్ కేస్. ఇప్పుడు కంపారిజన్ ఇది సబ్జెక్టివ్ కేస్ టు సబ్జెక్టివ్ కేస్తోనే జరిగింది కదా. సో ఆబ్జెక్టివ్ కేస్ టు ఆబ్జెక్టివ్ కేస్ చూద్దాం. మై పేరెంట్స్ కోల్డ్ మీ మోర్ దెన్ హిమ్. హిమ్ అనేది ఆబ్జెక్టివ్ కేస్. ఇక్కడ ఆబ్జెక్టివ్ చూస్తే చూడండి, హిమ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఇది. సో ఇక్కడ మై పేరెంట్స్ కోల్డ్ మీ మోర్ దెన్ హిమ్. మీ అనేది కూడా ఆబ్జెక్టివ్ కేసులోనే, చూసారా, ఇది ఆబ్జెక్టివ్ కేస్. మై పేరెంట్స్ కోల్డెడ్ మీ మోర్ దెన్ హిమ్. సో ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. ఒక సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఆ సబ్జెక్టివ్ కేస్ని సబ్జెక్టివ్ కేస్ తోటి కంపేర్ చేయాలి, ఆబ్జెక్టివ్ కేస్ని ఆబ్జెక్టివ్ కేస్ తోటి కంపేర్ చేయాలి. సో రూల్ నెంబర్ 20, ద లాస్ట్ రూల్ ఫర్ ద డే. అండ్ యా, హూ వర్సెస్ హూమ్ గైస్. Who is used as subjective pronoun and whom is used as objective pronoun. Yeah, now only we discussed that who అనేది ఒక సెంటెన్స్లో ఉన్న సబ్జెక్టివ్ ప్రొనౌన్ లాగా యూజ్ అవుతుంది అనమాట. లైక్ ఒక సెంటెన్స్ ఉన్న తర్వాత దానిలో హూ అనే పదానికి మీరు లైక్ ఆన్సర్ దొరికితే కనుక అది సబ్జెక్టివ్ ప్రొనౌన్, సబ్జెక్ట్ ఆఫ్ దాట్ సెంటెన్స్ అనమాట. హూమ్ అనే దానికి ఏదైతే ఆన్సర్ వస్తుందో దట్ విల్ బి ఆబ్జెక్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ సెంటెన్స్. అర్థమైందా? ఒక సెంటెన్స్ ఉంది, ఆ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. దట్స్ అక్కడ హూ అనే క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది కదా, ఆ దొరికిన ఆన్సరే సబ్జెక్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్ సెంటెన్స్. సో హూమ్ అనే దానికి ఏదైతే ఆన్సర్ దొరుకుతుందో అదే ఆ సెంటెన్స్ యొక్క ఆబ్జెక్ట్. అర్థమైంది అనుకుంటాను. సో దట్ సింప్లీ మీన్స్ దట్ హూ ఈజ్ ఆల్వేస్ యాజ్ ఎ సబ్జెక్ట్ టు ఎ వర్బ్. సో హూ అనేది ఆల్వేస్ అక్కడ ఉన్న వర్బ్కి అదే సబ్జెక్టు, హూమ్ అనేది ఆ సెంటెన్స్కి ఆబ్జెక్ట్ అనమాట. యాజ్ సింపుల్. సో ఇలా అది దట్ సింపుల్ దట్ హూ ఆల్వేస్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ అ వర్బ్ అండ్ హూమ్ ఈజ్ ఆల్వేస్ వర్కింగ్ యాజ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ ఎ సెంటెన్స్. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. And as simple and important as that distinction is, many people have difficulty deciding on the proper usage of who and whom in the sentences. So చాలామంది ఈ క్లారిటీని మిస్ అయిపోయి లైక్ కరెక్ట్ యూసేజ్ తెలియక, ఎలా యూజ్ చేయాలో తెలియక దే యూస్ టు ఫీల్ డిఫికల్టీ అనమాట. సో టు క్లియర్ దిస్ డౌట్ సింప్లీ సబ్స్టిట్యూట్ ద పర్సనల్ ప్రొనౌన్ he, him or she, her ఫర్ whom. whomకి he, him అనేది whoకి, she, her ఈ పర్సనల్ ప్రొనౌన్స్ ఉన్నాయి కదా. who is that person, he is that person. whom you are meeting, I am meeting him. who is she, who is her, she is the one. whom you are talking with,
విత్ హర్ ఐఎమ్ టాకింగ్. అర్థమైంది కదా. హర్ హిమ్ అనేది ఒక సెంటెన్స్లో ఆబ్జెక్టివ్ ప్లేసెస్లో ఉంటే హీ షీ అనేది సబ్జెక్టివ్ ప్లేసెస్, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. సో ఇఫ్ he or she would be the correct form, the proper choice is who. సో ఒక సెంటెన్స్లో మనం కనుక he and ఎక్కడ if he or she would be the correct form, ద ప్రాపర్ చాయిస్ ఈజ్ హూ. మనం ఒక సెంటెన్స్లో కనుక హీ అండ్ షీ యూజ్ చేస్తున్నట్టు కనుక అయితే అక్కడ కరెక్ట్ ఫామ్ వచ్చేసి హూ అనమాట. లైక్ ఇది సబ్జెక్టివ్ కాబట్టి బోత్ ఆర్ యూజింగ్ యాజ్ అ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఓకే. జ్యోతి ఈజ్ ద గర్ల్ హూ గాట్ ద జాబ్. సో ఇక్కడ జ్యోతి అనే అమ్మాయి ఎవరికైతే జాబ్ వచ్చిందో తను జ్యోతి అన్న సెంటెన్స్లో ఇక్కడ మనకి ఆన్సర్ హూ గాట్ ద జాబ్, షీ గాట్ ద జాబ్. దట్ మీన్స్ హూ గాట్ ద జాబ్, దానికి షీ గాట్ ద జాబ్ అని ఆన్సర్ వచ్చింది కాబట్టి దిస్ ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ దిస్ వర్బ్. ఓకే. ఈజ్కి సబ్జెక్ట్ అది వర్బ్ అనమాట. ఇఫ్ హిమ్ ఆర్ హర్ వుడ్ బి కరెక్ట్ యూజ్, హూమ్ ఈజ్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ యూసేజ్ అనమాట. హీ ఈజ్ ద మ్యాన్ హూమ్ ఎవ్రీ వన్ అడ్మైర్స్. అందరూ చూసి అడ్మైర్ అవుతున్నారు? హూమ్ అంటే he is him. So he is the one for whom everyone admires. So him అనేది objective. So I hope you got the difference, guys. And the remaining 5 rules I'll upload by end of the day, and yeah, revise them properly. And guys, only by heart చేసి గుర్తు పెట్టుకుంటేనే కాదు, బట్ సింప్లీ ఈ రూల్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ కొన్ని చాట్‌జిపిటిని కానీ లైక్ జెమినై కానీ అడిగితే కొన్ని ఎక్సర్సైజెస్ ఇస్తుంది. యూ హ్యావ్ టు ప్రాక్టీస్, ఆర్ ఎల్స్ మీ దగ్గర బుక్స్ ఉంటే ఆ బుక్స్ నుంచైనా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ ఓవర్ ప్రాక్టీస్ ఓన్లీ యూ విల్ రిమెంబర్ all these rules. So yeah, that's it for today. That's it for this video, and please do not forget to hype my video and like the video. Please do subscribe if you're watching first time. Have a great time.